మృత్యువై కూర్చుంటుంది. ఆవిడని వెతిక్కుంటూ రాముడు వచ్చేస్తాడు. వచ్చేస్తే నిన్ను చంపి వదలడం, నిన్ను, నీ భార్యల్ని, నీ బిడ్డల్ని, లంకని, నీ మిత్రుల్ని, సైన్యాల్ని కాల్చేస్తాడు. అప్పుడు నీ 10 తలకాయలు నిలబడవు. కళత్రాని చ సౌమ్యాని మిత్రవర్గం తథైవ చ యదీచ్ఛసి చిరం భోక్తం మా క్రుధా రామ విప్రియం. ఏవి శ్లోకాలండి ఇవి! సీతమ్మకి సర్టిఫికెట్లు. ఇది సీతమ్మ వైభవం అంటే రామాయణంలో. కళత్రాని చ సౌమ్యాని మిత్రవర్గం తథైవ చ. నీ భార్యలతో, నీ పుత్రులతో, నీ స్నేహితులతో నువ్వు సుఖంగా ఉండాలనుకుంటే మా క్రుధా రామ విప్రియం. రాముడి జోలికి వెళ్ళకు. నీ జోలికి ఆయన రాలేదు, ఆయన జోలికి నువ్వు వెళ్ళకు. నేనేం వెళ్ళానంటావేమో, సీతమ్మ జోలికి వెళ్ళడమే రాముడి జోలికి వెళ్ళడం. చంపేస్తాడని చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రాణేభ్యోపి ప్రియతరా అయిందంటే ఎప్పుడు? 13 సంవత్సరముల అరణ్యవాసం తర్వాత. ఇది మా తల్లి ఎంత గొప్ప నడువడి కలిగినటువంటి తల్లో, ఎటువంటి సీతమ్మో. అందుకు కదండి మనం వివాహాన్ని శుభలేకేస్తే జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మరగాయితా న్యస్తారాఘవమస్తకే చ విలసత్కుండ ప్రసూనాయితా అని సీతారాముల్లా కలిసి ఉండండి అని చెప్తాం. కాబట్టి ఆ సీతమ్మ తల్లి వైభవమే వైభవం. సీతమ్మ తల్లి యొక్క నడువడియే రాముని యొక్క కీర్తి. సబర్మతి ఆశ్రమంలో ఒకసారి ఆడవాళ్ళందరూ రామాయణం చదువుతున్నారు. చదువుతూ వాళ్ళందరూ వెళ్ళి మహాత్మా గాంధీ నూలు ఉడుకుతున్నారు. మహాత్మా గాంధీ లాంటి మహానుభావుడు ఎక్కడ ఉంటారండి? రామాయణం అర్థమైన మహాపురుషుల్లో గాంధీజీ ఒకరు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళు అడిగారు ఆశ్రమంలో వాళ్ళు, ఏమండి సీతమ్మ తల్లి అంత, రామచంద్రమూర్తి అంత గొప్పవాడు ఎలా అయ్యాడు అన్నారు. రామచంద్రమూర్తి యొక్క సమస్త గొప్పతనం సీతమ్మ వల్లే అన్నారు గాంధీ గారు. అంటే వాళ్ళు అన్నారు, మేము ఆడవాళ్ళం వచ్చి అడిగామని ఇలా అన్నారా అన్నారు. మరి ఏం రామాయణం చదువుతున్నారు మీరు అడిగారు. ఆయన ఒక ఉదాహరణ చూపించాడు మహానుభావుడు గాంధీజీ. చూడండి, దీంతో నేను పూర్తి చేసేస్తాను ఇవాళ ఉపన్యాసాన్ని. ఇంతకన్నా ఆవిడ మాయామానుష రూపం, ఆవిడ ఎందుకు నరకాంత కాదు. పోయిందే ఉంది, ఇంకా 3 రోజులు ఉందిగా. రేపు కూడా సీతమ్మ వైభవం చెప్తాను, తప్పే ఉంది. సోమవారం మంగళవారం నాడు మీకు మళ్ళీ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జంట గురించి చెప్తాను. నేను ఇంకా మీకు 3 రోజులు గుర్తుకున్నవాడిని. ఇది 3 రోజుల్లో చెప్తాను. నా తనివి తీరలేదు, సీతమ్మ గురించి ఇంకా చెప్పాలి. అందుకని చూడండి, ఆవిడ గురించి ఒక మాట అంటారు మహర్షి. మహాత్మా గాంధీ అంటారు, ఆ తల్లి 10 నెలలు శత్రువు యొక్క ఆ దీనియందు ప్రమదావనమనందు ఉండిపోయింది. అసలు భర్త జాడ చెప్పినవాడు లేదు. స్వామి హనుమ వచ్చి అమ్మవారితో అన్నారు, అమ్మా నిన్ను రాముడి పాదాల చింతకి చేర్చేస్తానమ్మా, నేను తీసుకెడతానన్నారు. తల్లి నవ్వింది. ఏమోయ్, నువ్వు పిల్లి పిల్లంతున్నావా? నువ్వు నన్ను తీసుకెడతావా? నీకింత భుజమా? దాని మీద నేను కూర్చోనా అంది. అంటే పాపం మహానుభావుడు హనుమ ఎప్పుడు ఎవరి చేత అధిక్షేపింపబడినవాడు కాడు. మహాప్రాజ్ఞుడు, గొప్ప బలవంతుడు. మేరు మందర శంకాశౌభౌదిత్తానల ప్రభ అగ్రతవ్యవతస్తే చా సీతాయ వానరోత్తమ. మేరు మందర పర్వత శిఖరములు ఎంత ఎత్తుంటాయో అంతెత్తు పెరిగిపోయి నించుంటే అమ్మా రామ్మ తీసుకెళ్ళిపోతానన్నారు. సీతమ్మంది, భర్తు భక్తిం పురస్కృత్య రామధన్యస్య వానరా నస్పృశామి శరీరంతో పుంసో వనర పుంగవా. నాకు స్పృహ ఉండగా తెలిసి రామచంద్రమూర్తిని తప్ప అన్య పురుషులను నా చేతితో నేను తాకను. ఏమమ్మా, మరి రావణాసురుడు జుట్టు పట్టి తొడ మీద కూర్చోబెట్టి ఎత్తుకొచ్చినప్పుడు అప్పుడు నేను స్పృహలో లేను. హా రామ హా లక్ష్మణ అంటుండగా ఆ ధూర్తుడు అపహరించాడు. ఇప్పుడు నేను స్పృహలో ఉన్నాను. ఉండి నన్ను నీవు అపహరించి తీసుకెడితే, రాముడు లేనప్పుడు రావణాసురుడు ఎత్తుకుపోయాడు, రావణాసురుడు లేనప్పుడు నీ చేత రాముడు ఎత్తుకుపోయాడు. ఏమిటి రాముడి వైభవం? నా వలన రాముడికి కళంకం రాకూడదు. రాముడే రావాలి, రావణుణ్ణి చంపాలి, నన్ను తీసుకెళ్ళాలి, నా స్వామికి కీర్తి కలగాలి. నేను నీతో వస్తే నా స్వామి కీర్తి తగ్గుతుంది. నేను రానందాలి. నిన్నటి రోజున నేను మీతో ఒక మాట చెప్పి ఉన్నాను. రామాయణము అనగా రాముని ఆయనము, రామా ఆయనము. అందుచేత రాముని యొక్క నడక, సీతమ్మ తల్లి యొక్క నడక ఇద్దరిది కూడా రామాయణంలో అంతర్లీనంగా ప్రతిపాదింపబడుతుంది అని చెప్పాను. అయితే ఒక్క విషయం మీకు నిన్ను రూఢి చేస్తూ నేను మాట్లాడాను. రాముడు నరుడే, రాముడు నరుడిగానే చూపించారు వాల్మీకి మహర్షి.
రాముణ్ణి దైవంగా చూపించే ప్రయత్నం ఆయన ఎక్కడా చేయలేదు. శ్రీ మహావిష్ణువు నరుడిగా ఉద్భవించాడు, అక్కడ వరకు చెప్పారు, అది నిస్సందేహం. రాముడు పరమాత్మ, పరమాత్మ కాదండి అని ఎవరు అనరు. కానీ రామ కథ చెప్పేటప్పుడు మాత్రం రాముణ్ణి ఎలా చూపించారు అంటే ఒక నరుడిగా మాత్రమే చూపించారు తప్ప ఆయన్ని భగవదంశ సంభూతుడిగా ఒక భగవానుడిగా చూపించే ప్రయత్నం వాల్మీకి మహర్షి చెయ్యలేదు. రాముడు కూడా అలా ప్రయత్నించలేదు. అలా ప్రయత్నించకపోవడానికి కారణం అసలు వాల్మీకి మహర్షి అడిగినటువంటి ప్రశ్నే అలా ఉంది. 16 గుణములు పూర్ణముగా కలిగినటువంటి మానవుడు ఎవరైనా ఈ కాలమునందు ఉన్నాడా అని నారద మహర్షిని అడిగితే ఉన్నాడు, ఆయనే రామచంద్రమూర్తి అని చెబితే వచ్చినటువంటి కథ రామాయణం. కనుక రామాయణమునందు రాముడు మనుష్యుడుగా కాకుండా వేరొక రకంగా ఎలా ప్రవర్తిస్తాడు, కనుక మనుష్యుడుగానే ప్రవర్తించాడు. అయితే సీతమ్మ తల్లి మాత్రం మనుష్యకాంతగా ప్రవర్తించిన దేవతాస్త్రీ. ఇది ఒక గమ్మత్తైనటువంటి విషయం రామాయణంలో. నిన్న మీకు నేను ఆ సీతమ్మ తల్లి యొక్క ఆవిర్భావ ఘట్టమునందు ఉన్నటువంటి రహస్యాన్ని చెప్పే ప్రయత్నం చేశాను. అశరీరవాణి పలికినది అని చెప్పింది తల్లి. నేను సామాన్యమైనటువంటి మనుష్య స్త్రీని కాను, నేను దేవతా స్త్రీని. ఈ విషయం బాలకాండలో సీతా కళ్యాణ ఘట్టంలో అశరీరవాణి పలికినది అని అనసూయమ్మతో సీతమ్మ తల్లి చెప్పినటువంటి వైనాన్ని చెప్పి ఉన్నాను మీకు. అలాగే సీతమ్మ తల్లి మనుష్యకాంత కాదు అన్న విషయాన్ని 1కి 2 మాటలు ధృవీకరిస్తూ ఉంటారు. నేను దేవుడను కాను, నేను నరుడను, కేవలం అహం మానుషం మన్ని, నన్ను మనుష్యుడిగా తెలుసుకోండి అన్న రాముడు ఒకానొక చోట బయటపడిపోయాడు సీతమ్మ విషయంలో. ఈమె మనుష్యకాంత కాదు అన్నట్టుగా మాట్లాడాడు. అన్నట్టుగా ఏమి అని మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడు అంటే దీన్నే అమ్మవారు అభిజ్ఞానము అని చెప్పింది. విచిత్రం ఏంటంటే రామాయణాంతర్గతంగా మీరు రామాయణంలో కథంతా చదువుతున్నప్పుడు కాకాసుర వృత్తాంతం కూడా రామాయణంలో మీకు కనపడాలి కదా. రామాయణంలో కాకాసుర వృత్తాంతాన్ని ఎక్కడ అరణ్యకాండలో మహర్షి చెప్పలేదు. సీతమ్మ తల్లి చేత హనుమకి చెప్పించారు అభిజ్ఞానము అంటే జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి ఘట్టము. అందులో సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి యొక్క ఒడిలో తల పెట్టుకుని పడుకుని ఉన్నటువంటి సమయంలో ఆ కాకి రాలేదు, అమ్మవారిని ఏమీ హింసించలేదు. కానీ మళ్ళీ సీతమ్మ తల్లి నిద్రలేచి కూర్చున్న తర్వాత సీతమ్మ ఒడిలో రామచంద్రమూర్తి నిద్రపోతున్నప్పుడు నిద్రిస్తున్న రాముని యొక్క ముఖార విందము యొక్క సౌందర్యము చేత తృప్తి పొంది ఉన్నటువంటి అమ్మవారి వక్షస్థలం మీద వాలినటువంటి కాకి, ఆయన సాక్షాత్ ఇంద్రుడి కుమారుడు కాకాసురుడు, వాలి అమ్మవారి వక్షస్థలం మీద గాయాన్ని చేశాడు. చేసి ఆ మాంసాన్ని పీక్కుని తింటున్నాడు. బహుశా నాకైతే అనిపిస్తుంది రావణాసురుడు కూడా ఇంతటి దారుణం చేయలేదు. కాకాసురుడుతో చేసినటువంటి దారుణం రావణుడు చేయలేదు. కానీ కాకాసురుడు బ్రతికిపోవడానికి కారణం ఆనాడు రాముడి పక్కన సీతమ్మ ఉండడం చేత బతికాడు కాకాసురుడు. అప్పుడు ఆవిడ శరీరము నుంచి కారినటువంటి రక్త బిందువులు రాముడి యొక్క నుదుటి మీద పడ్డాయి. నుదుటి మీద ఎప్పుడైతే తడిగా రక్త బిందువులు పడ్డాయో రాముడు నిద్రలేచాడు. నిద్రలేచి ఆ నిద్రలో వెంటనే ఒక మాట అన్నాడు. సీతమ్మ వంక చూశాడు, గుండెల్లోంచి నెత్తురు కారుతోంది. ఎవరు గాయం చేశారు అని చూశాడు. ఎదురుగుండా కాకి కూర్చుని ఉంది, దాని ముక్కుకి మాంసం అంటుకుని ఉంది, ముక్కుకి నెత్తురు అంటుకుంది, కాలి గోళ్ళకి నెత్తురు అంటుకునుంది. ఆయన అన్నాడు, కక్రీడతి శరోషేణ పంచవక్త్రేణ భోగినా అన్నాడు. ఎవరురా 5 తలల పాముతో చెలగాటమాడుతున్నవాడు అన్నాడు. ఆవిడ 5 తలల పాము ఏమిటండి, ఎవర్రా మా ఆవిడతో చెలగాటం ఆడుతున్నవాడు అనాలి. లేకపోతే ఎవర్రా ఈ రాజపుత్రితో చెలగాటం ఆడుతున్నవాడు అనాలి. ఇంకా ఆయనకి మర్యాద అనిపిస్తే ఎవరి అయోనిజతో చెలగాటం ఆడినవాడు అనాలి. ఎవరి 5 తలల పాముతో చెలగాటం ఆడినవాడు అనడం ఏమిటి? 5 తలల పాముగా రాముడు ఎప్పుడైనా చూశాడా సీతమ్మని? భార్యాపతి మనువ్రత, ఎంతో మర్యాదతో ఆయన్ని అనువర్తించిన తల్లిని పట్టుకుని నిద్రలో లేచి 5 తలల పాముతో ఆటాడిన వాడెవరు అంటాడా? 5 తలల పాము అని అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్పాడేమో కానీ ఉపమానమునందు కించెత్తు దోషంలా అనిపించట్లేదు. అది 5 తలల పాము అనేటప్పటికీ కాదు. 5 తలల పాము అని రాముడు సీతమ్మని పిలవడం వెనకాతల ఒక పెద్ద రహస్యం ఉంది. ఆవిడే పంచముఖ గాయత్రీ స్వరూపము అని నిరూపించారు. వాల్మీకి మహర్షి రామాయణంలో ఉన్న గొప్పతనం ఏమిటంటేనండి, మీరు బాహ్య కథని చదివినా అది మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. మధురం మధురాక్షరం. రామాయణంలో మీరు ధ్యానం చేసి తవ్వుకున్న కొద్దీ మీకు వజ్రాలు దొరుకుతాయి. అందుకే కోనయాతి పరాంగతిం. దాని నాదాన్ని మీరు పక్షపాతం లేకుండా అర్థం చేసుకోవాలి. మీ మనస్సు ముందే ఒక గాడిలో పడిపోయింది అనుకోండి, నేను ఇలా తప్ప రామాయణాన్ని ఇంకోలా అర్థం చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను, నేను ఇలాగే రామాయణాన్ని అర్థం చేసుకుంటాను అని మీరు నిశ్చితులైపోయారు అనుకోండి, మీకు రామాయణంలో వజ్రాలు దొరకవు. ఎందుచేత అంటే మీ మనసు ఒక సంకుచితత్వానికి అలవాటు పడిపోయింది. ఇంకా అంతకన్నా వేరుగా చూడడానికి మీరు ఇష్టపడరు రామాయణాన్ని. కాబట్టి మీకు అప్పుడు రామాయణంలో ఉన్నటువంటి వజ్రాలు కనపడవు. మీరు రామాయణాన్ని ఓపెన్ మైండ్ అంటారు.
మీరు విశాల దృక్పథంతో వాల్మీకి యొక్క హృదయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు ఆ నాదం అర్థమైతే ఒక్క శ్లోకం చాలు రామాయణం గట్టెక్కించేస్తుంది. ఏమంటే పంచముఖ గాయత్రి అని మీరు అన్నారు కదా, పంచముఖ గాయత్రిగా నిరూపించి ఎక్కడైనా చూపించారా? ఏదో కక్రీడిత శరోషేణ పంచవక్త్రేణ భోగిణ, 5 ముఖాల 5 తలల పాము అని రాముడు అన్నంత మాత్రం చేత మీరు దాన్ని 5 తలల గాయత్రి అని అనేస్తే ఎలా సరిపోతుంది? ఎక్కడైనా అలా నిరూపించారా రామాయణంలో సీతమ్మని? నిరూపించారు. ఎక్కడ నిరూపించారో తెలుసా అండి? త్రిజటా స్వప్నమునందు నిరూపించారు. త్రిజట తన స్వప్నాన్ని చెప్పింది. చాలా మందికి లోకంలో ఒక అపోహ ఒకటి ఉంటుంది. ఏమిటంటే త్రిజట ఎవరు అని మీరు అడిగారు అనుకోండి, విభీషణుని కూతురు త్రిజట అంటారు. విభీషణుని కూతురు త్రిజట అని చెప్పి మహర్షి చెప్పలేదు. విభీషణుని కూతురు అనల. ఈవిడ అసలు పేరు వేరు, త్రిజట పేరు బాల. ఆవిడ పేరు బాల అన్న మాటకి వేరొక అర్థం కూడా ఉంది. బాల అంటే అమ్మవారు, బాల అంటే మూర్ఖ అని ఒక శబ్దం ఉంది. ఇక్కడ త్రిజట వృద్ధ అని చెప్పారు మహర్షి. బహువృద్ధురాలైనటువంటిది. బహువృద్ధురాలైనటువంటి త్రిజట రావణాసురుడికి తమ్ముడైన విభీషణుడికి ఎలా కూతురు అవుతుంది? రామాయణంలో త్రిజట విభీషణుడి కూతురని ప్రకటంగా మహర్షి ఎక్కడ రాయిలా. రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పనటువంటి బాంధవ్యాలు లోకంలో ఎంతో మంది కొత్త కొత్త విషయాలు చెప్పారు. అవన్నీ ప్రమాణాలు కావు. వాల్మీకి మహర్షి హృదయాన్ని దగ్గర పెట్టుకుని మాత్రమే మీరు అర్థం చేసుకోవాలి. త్రిజటా స్వప్నం చెప్పేటప్పుడు ఎన్ని వాహనాలు మారారో చెప్తారు. అది చాలా రహస్యం. అది ఒక బహిరంగ వేదిక మీద చెప్తే 99.9 మందికి అర్థం కాదు. అది కేవలం నేనైతే అంటాను, గురు శిష్యుల మధ్య రహస్యము అంటాను. ఆ రహస్యం తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వారు గురుముఖతః తెలుసుకుంటే మీరు అబ్బుర పడిపోతారు. అసలు నేను ఒక్క మాట చెప్పేస్తే అంతకన్నా ఎక్కువ చెప్పను. మీరు అంటే ఇది మంత్ర వ్యాఖ్యానం అయిపోతుంది వచ్చిన గొడవ. 4 దంతములు కలిగినటువంటి ఏనుగు మీద రాముడు కూర్చున్నాడు అంటారు. ఆయనే అమాయకుడైపోయి చెప్పలేదు ఆ మాట. 4 దంతములు కలిగినటువంటి గజము అంటే 8 అక్షరాలు కలిగినటువంటి శ్లోక రూపంలో 32 అక్షరములు అటు ఇటు కలిసి ఉండి 24 అక్షరముల చేత నిబద్ధింపబడిన గాయత్రీ మంత్ర స్వరూపాన్ని మీరు త్రిజటా స్వప్నాన్ని అనువాదం చేసి తీసుకొస్తే గాయత్రీ మంత్రం వచ్చేస్తుంది. ఆ గాయత్రీ మంత్రాధిష్టాన దేవత అయినటువంటి తల్లియే సీతమ్మ అని త్రిజట నిరూపించింది. త్రిజటా స్వప్నం. మీరు ఒక్క విషయం ఆలోచించండి. ఎవరో ఒక రాక్షస స్త్రీకి వచ్చినటువంటి కళని సుందరకాండలో మంచి రసపట్టు మీద కథ ఉండగా మహర్షి దానికి అన్ని సర్గలు కేటాయించి మాట్లాడతారా? ఎంత అవసరమో అంత మాట్లాడే మహర్షి. త్రిజటా స్వప్నమునందు గొప్ప రహస్యములు ఉన్నాయి. అందుకనే అమ్మవారిని గాయత్రీ మాతగా నిరూపించడానికి త్రిజటా స్వప్నం చెప్పబడింది. మీరు సీతమ్మ తల్లి ప్రస్థానాన్ని ఒకసారి చూడండి. రాముడి ప్రస్థానం వేరు రామాయణంలో, సీతమ్మ ప్రస్థానం వేరు. రామాయణంలో రాముడు కౌసల్యాగర్భమునందు జన్మిస్తాడు. జన్మించే ముందు శ్రీ మహావిష్ణువుగా సభలోకి వచ్చారు. సభలోకి వచ్చి విష్ణువుగానే ప్రతిజ్ఞ చేశారు, నేను నరుడిగా వస్తానని. నరుడిగా వచ్చారు. నరుడిగా వచ్చిన వారు నరుడిగానే వెళ్ళిపోయారు ఈ లోకంలోంచి. ఆయన వెళ్ళిపోయినటువంటి సందర్భం మీరు ఉత్తరాఖండలో వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన నేను ఈ లోకమును విడిచిపెడుతున్నాను అని సంకేతం ఇచ్చారు. ఇస్తే ఆయనతో పాటు లక్ష్మణమూర్తి ముందు వెళ్ళిపోయారు. ఆ తర్వాత భరత శత్రుఘ్నులు ఆయన అనుగమించారు. అయోధ్యావాసులు కొన్ని వేల మంది ఆయనతో పాటు నడిచారు. నిశ్శబ్దంగా మౌనంగా రామచంద్రమూర్తి సరయూ నది వైపుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయి సరయూ నదిలోకి దిగిపోయారు అని రాశారు ఉత్తరాఖండలో. వాల్మీకి మహర్షి యొక్క శిష్యులైన లవకుశులు ఈ కథాగానం చేస్తారు యజ్ఞంలో. సరయూ నదిలో దిగిపోతే ఆయన మళ్ళీ ఏ రూపంతో వచ్చారో ఆ రూపంతో మళ్ళీ ఆ విష్ణులోకాన్ని చేరారు. సీతమ్మ అలా కాదు. సీతమ్మ భూమిలోంచి వచ్చింది, భూమిలోకే వెళ్ళిపోయింది. చిత్రం ఏమిటంటే రాముడు సరయూ నదిలోకి వెళ్ళి వైకుంఠాన్ని చేరాడు. సీతమ్మ తల్లి భూగర్భంలోకి చేరిపోయిన తర్వాత అశరీరవాణి వాక్కులు కొన్ని వినపడ్డాయి రామచంద్రమూర్తికి. ఆమె ఎవరు అన్న విషయంలో రాముడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు ఉత్తరాఖండలో. నువ్వు భూమివి, పర్వత సహితమై ఉన్నావు, నదీ నదములతో ఉన్నావు, నీకు నా యొక్క పౌరుష ప్రతాపములు తెలుసు. యథారూపంగా సీతమ్మ ఏ రూపంతో నువ్వు తీసుకెళ్ళిపోయావో అదే రూపంతో తీసుకొచ్చి నన్ను అప్పజెప్పకపోతే, సీతమ్మని నా పక్కన పెట్టకపోతే నా కోదండమునకు సంధించినటువంటి బాణ పరంపరల చేత భూమి యొక్క అస్తిత్వం లేకుండా చేసేస్తానన్నాడు. అంటే అప్పుడు వాక్కులు వినపడ్డాయి భూమిలోంచి. రామ, ఇక నువ్వు సీతమ్మని చూడలేవు. ఆ అవతారం పరిసమాప్తం అయిపోయింది. సీతమ్మ భూమిలోంచి వచ్చింది, భూమిలోకి వెళ్ళిపోయింది. భూమి దేనికి గుర్తో దానిని నిరూపణం చేసింది. సహనమునకు మారు పేరు సీతమ్మ. అపారమైనటువంటి ఓర్పు. సుందరకాండ అంతా సీతమ్మ తల్లితో మాట్లాడి సుందరకాండలో సీతమ్మ తల్లి దర్శనాన్ని యథార్థముగా చేసుకున్న మహాపురుషుడు హనుమ. అటువంటి హనుమ
వానరుల దగ్గరికి వెళ్ళి ఎన్నో చెప్తారు. ఆ శ్లోకాలన్నీ ఒక ఎత్తు. ఒక్క శ్లోకం చెప్తారు హనుమ, దాన్ని మీరు ఏరుకోవాలి, రాళ్ల మధ్యలోంచి సాలక్రమాన్ని ఏరుకున్నట్టు. అందులో ఆయన అంటారు, నా తదగ్ని శిఖా కుర్యాత్ జనకస్యాత్మజ. ఈ తల్లి నిజంగా అగ్నిహోత్రము కన్నా చాలా పవిత్రమైనది, అగ్నిహోత్రము కన్నా కాల్చగలిగినటువంటి గుణమున్నది. కానీ మరి అటువంటి సీతమ్మని మహాపాపి అయినటువంటి రావణాసురుడు ముట్టుకుని కూడా, జుట్టు పట్టి ఈడ్చి కూడా, తొడ మీద పెట్టుకుని కూడా, అశోకవనంలో పెట్టి కూడా, రోజు పాపపు మాటలు మాట్లాడి కూడా ఆ వాడు ఎందుకు కాలలేదు అంటే హనుమ రెండో పాదంలో చెప్తారు, యక్రోధ కలుషీకృత, ఆమె మనస్సునందు కోపము కలుగలేదు. ఎంత గొప్ప మాట అండి! ఆవిడ మనస్సు ఎందే కోపము కలిగి ఉంటే నా తదగ్ని శిఖా కుర్యాత్ జనకస్యాత్మజ. ఆ తల్లి అగ్నిహోత్రము కన్నా వీడు ఎప్పుడో బూడిదైపోను. ఆ తల్లి సహనమును పాటించింది. ఎందుకు పాటించాలి? రావణవధ అవతార ప్రయోజనం కదా. సీతమ్మ తల్లిని ముట్టుగానే రావణాసురుడు కాలిపోయాడు అనుకోండి, ఏమిటి నష్టం రామాయణంలో? ఎందుకు వచ్చింది ఆ అవతారం? కేవలం రావణవధకు వచ్చింది. రాముడు చంపితే, సీతమ్మ చంపితే ఏం? దేవీ భాగవతంలో మహిషాసురుని అమ్మవారు సంహరించింది, మీరు స్తోత్రం చెయ్యట్లేదా? శుంభని శుంభులను అమ్మవారు సంహరించింది, మీరు స్తోత్రం చెయ్యట్లేదా? సీతమ్మ తల్లి రావణాసురుణ్ణి సంహారం చేస్తే అరణ్యకాండలో మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఎందుకు అలా ఉండాలి అంటే, మనుష్యుడి యొక్క జీవితాన్ని నిరూపించడానికి వచ్చిన వచ్చినటువంటి కథ రామాయణం. సీతమ్మ తల్లి చంపేసింది అనుకోండి, అప్పుడు భర్త ఏమైనట్టు? భర్త చేతకాని వాడైపోయినట్టు, క్షాత్ర వంశంలో జన్మించి. కాబట్టి ఇప్పుడు రాముడి మర్యాద నిలబెట్టాలి కాదు, ఈ మధ్యలో లోకానికో సందేశం ఇవ్వాలి. మళ్ళీ ఇలాంటి అవతారం వస్తుందన్న నమ్మకం లేదు. ఇప్పుడు లోకమునకంతటికీ సీతమ్మ తల్లి మాట్లాడాలి. ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలి? రావణాసురుణ్ణి ఉద్దేశించి మాట్లాడాలి. రావణాసురుణ్ణి ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు యథార్థములకు ఎవరికి చెప్పిన మాటలు? కేవలం రావణుడికి చెప్పిన మాటలని మీరు అనుకుంటే సుందరకాండ వలన మీకురిగే ప్రయోజనం ఏమీ ఉండదు. సీతమ్మ తల్లి అందుకే చంపకుండా ఆగింది. ఇది హనుమ వాక్యంలో ఉన్నటువంటి నాదం. అందుకే ఆవిడ కాల్చలేదు రావణాసురుణ్ణి. ఆవిడ కూడా చెప్పేసింది ఓ మాట, అసందేశాత్తు రామశ్చా తపసశ్చానుపాలనాత్ నత్వాంకుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హి తేజస. హనుమ ఏం చెప్పారో దాన్ని సీతమ్మ తల్లి రావణాసుడికి చెప్పింది. రాముడి అనుజ్ఞ లేదు కనుక నిన్ను వదిలిపెడుతున్నాను, తపస్సు పాలిస్తున్నాను నేను, రాముడి చేత రక్షింపబడాలి, భక్తుడైన వాడు భగవంతుడి చేత రక్షింపబడాలి. లేదా నిన్ను చంపడం పెద్ద విశేషం కాదు, ఇప్పుడే నిన్ను నేను బూడిద కుప్పగా చేయగలను. అమ్మవారు తన శక్తిని చెప్పింది, కానీ ఆ శక్తిని ఆవిడ ఆవిష్కరించలేదు, కేవలము సహనము పట్టింది. ఎందుకంత సహనము అంటే ఆవిడ మాట్లాడాలి రావణాసురుడితో. రావణాసురుడితో మాట్లాడకపోతే చాలా మంది జీవితాలు దిద్దుబాటు కావు. ఇక్కడ నేను ఇప్పుడు ఈ సుందరకాండలో జరిగిన సంభాషణకి సంబంధించిన రహస్యాన్ని ఆవిష్కరించే ముందు మీరు కొద్దిగా వెనక్కి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కసారి విహంగ వీక్షణంగా వెనక్కి నడవండి. సీతమ్మ తల్లి రామాయణంలో మొట్టమొదట మీకు ఎక్కడ కనపడింది? చాలా సర్గలు దాటిపోవాలి బాలకాండలో. చాలా సర్గలు వెళ్ళిపోయిన తర్వాత సీతా కళ్యాణ ఘట్టంలో సీతమ్మ తల్లి జననం గురించి ఒక్క శ్లోకము 2 శ్లోకాలు అంతే. రాముడి జననం గురించి ఉన్నన్ని శ్లోకాలు సీతమ్మ జననం గురించి ఉండవు. ఒక్క 2 శ్లోకాలు జనక మహారాజు గారు చెప్తారు అంతే. ఆ తర్వాత ఏమైంది? కళ్యాణం అయిపోయింది. అప్పుడు ఏమైనా సీతమ్మ మాట్లాడిందా? ఏమీ మాట్లాడలేదు, పెళ్ళి అయిపోయింది. తర్వాత ఏమైంది? అయోధ్యకి వెళ్ళిపోయారు. అయోధ్యకి వెళ్ళిపోయిన తర్వాత ఏం మొదలైంది? అయోధ్య కాండ మొదలైంది. సీతమ్మ ఏమైనా మాట్లాడిందా? ఏమీ మాట్లాడలేదు. ఏం ప్రారంభమైంది? దశరథ మహారాజు గారి ఆర్తి ప్రారంభమైంది. ఎలాగైనా సరే రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేసేద్దామని కథ నడిచింది. ఉపవాసం జరిగింది, చేశాడు. మర్నాడు వెళ్ళాడు, రాజ్యం ఇవ్వనన్నాడు, అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. కౌసల్య దగ్గరికి వెళ్ళాడు, నమస్కారం చేశాడు. ఇప్పుడు సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ ప్రారంభం. సీతమ్మ తల్లి యొక్క పాత్ర మాట్లాడడం అనేటటువంటిది ఎక్కడ మొదలైంది అంటే, రామాయణంలో ఒక కాండ అంతా అయిపోవాలి. అక్కడ వరకు అసలు ఆవిడేం మాట్లాడదు. తను మాట్లాడవలసింది ఏదో అయోధ్యకాండ చివరిలో అనసూయమ్మతో మాట్లాడుతుంది. అసలు సీతమ్మ మాట్లాడలేదు. సీతమ్మ మాట్లాడితే అవి ముత్యాలు వీరు మూట కట్టాలి. సో ఎక్కడ మాట్లాడుతోంది అన్నది చాలా ప్రధానం. ఇన్ని పాత్రలు మాట్లాడేస్తున్నాయి, సీతమ్మ మాట్లాడటలేదు. ఎవరిది కథ? సీతాయాశ్చరితం మహత్, సీతమ్మ కథ. ఏది సీతమ్మ మాట? లేదు. ఎక్కడ మాట్లాడుతోంది? ఆవిడ ఎక్కడ మాట్లాడుతోందో అక్కడ మీరు ఇంకా చాలా జాగ్రత్తగా రామాయణాన్ని వేరు పరిశీలన చేయాలి. మీకు నేను ఒక మాట విజ్ఞాపన చేసి ఉన్నాను, రామాయణాన్ని మీరు ఏ కోణంలో పరిశీలన చేస్తే ఆ కోణంలో కొత్తతనం కనపడుతుందని. ఇదో కొత్త కోణం, మీరు అలా పరిశీలన చేయండి. ఇప్పుడు ఎక్కడ మాట్లాడడం మొదలుపెట్టింది ఆవిడ అంటే, అయోధ్యకాండలో రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చాడు. అప్పటి వరకు చాలా గంభీరంగా ఉన్నాడు రాముడు.
సీతమ్మ తల్లి మందిరంలోకి రాగానే ఆయన విచలితుడయ్యాడు. భార్య మీద ఆయనకున్నటువంటి ప్రేమ అటువంటిది. అందుచేత చాలా బాధపడిపోయాడు, చెప్పలేకపోయాడు. 14 ఏళ్ళు నేను అరణ్యవాసం చెయ్యాలి అని. సీతమ్మ తల్లి కొన్ని ప్రశ్నలు వేసింది. అది విచిత్రం. రామ, నీ మీద పురోహితులందరూ యవ్వరాజ్య పట్టాభిషేకం చేసినప్పుడు ఆశీర్పూర్వకంగా ఉంచినటువంటి అక్షతలు మీ తల మీద కనపడాలి కదా, కనపట్టలేదే. మీ వెనక శ్వేత ఛత్రం రావాలి కదా, కనపట్టలేదే. మీరు ఏనుగు మీద రావాలి కదా, రాలేదే. మీ ముందు వందిమాగదులు ఉండాలి కదా, లేరే. మీ ముఖం ఎందుకు అలా విషణ్ణంగా ఉంది, మీరు ఎందుకు అలా ఉన్నారు? ఈ ప్రశ్నలన్నీ ఎవరిమో తెలుసా అండి? సీతమ్మవి. రాముడు ముందొచ్చి సీత నేను అరణ్యవాసానికి ఎడుతున్నానని చెప్పలేదు. మిగిలిన పాత్రల దగ్గరికి కూడా వెళ్ళాడు రాముడు. కౌసల్య దగ్గరికి వెళ్ళాడు. అమ్మ ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు రామ అలా ఉన్నానే అని కౌసల్య అడగలేదు, కానీ చెప్పాడు నేనమ్మ 14 ఏళ్ళు అరణ్యవాసానికి ఎడుతున్నాను. సీతమ్మ తల్లి దగ్గరికి వస్తే ఇన్ని ప్రశ్నలు ఆవిడ అడుగుతోంది, రాముడు మాట్లాడటలేదు, సీతమ్మ మాట్లాడుతోంది. అంటే మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పట్టాలి ఇక్కడ. సీతమ్మ మాట్లాడుతున్నా, ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా రాముడు జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నాడు. అంటే 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యడం అన్న మాట కష్టంగా తోచింది రాముడి మనసులో ఎప్పుడైనా ఉంటే సీతమ్మకి చెప్పినప్పుడే. ఎందుకు ఉండాలి అలాగా అంటే 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలని సీతమ్మ దగ్గరికి రాముడు వచ్చినప్పుడు సీతమ్మని తీసుకువెడతానన్న దృష్టితో రాముడు రాలేదు. నేను వెడతాను అన్న దృష్టిలో ఉన్నాడు. 14 ఏళ్ళు ఇటువంటి భార్యని విడిచి నేను ఉండగలనా? అందుకని నేను 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నానన్న మాట రాముడు చెప్పలేకపోయాడు అసలు సీతమ్మ తల్లితో. ఇన్ని ప్రశ్నలు ఆవిడ అడిగింది. ఎవరు రాముడు? రాముడు పుట్టిందే నవమి. ఇది ఆశ్చర్యం రామాయణంలో. మీకు రేపు చూపిస్తాను దాని గొప్పతనం ఏమిటో. నవమి మీరు చూడండి, ఎంత పెట్టి హెచ్చవేయండి మళ్ళీ 9లోకే వస్తుంది. 9 ఒకట్ల 9, 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9, 9 4 36, 3 6 9, 9 5 45, 4 5 9. ఇలా అంటే కష్టాలు రానివ్వండి, సుఖాలు రానివ్వండి, కోపాలు రానివ్వండి, తాపాలు రానివ్వండి, ఉద్ధానము రానివ్వండి, పతనము రానివ్వండి, రాముడు తన స్వస్వరూపము నుంచి వైక్లభ్యమును పొందాడు. మళ్ళీ తిరిగి ఎక్కేస్తుంటాడు. ఎక్కి తన సహజస్థితి ఎందు నిలబడిపోతుంటాడు. ఇది రాముడు అంటే. ఇలాంటి రాముడు ఎక్కడ మాట్లాడలేకపోయాడు? సీతమ్మ ముందు మాట్లాడలేకపోయాడు. ఎందుకు మాట్లాడలేకపోయాడు అంటే రాముడి మనస్సు అంత గొప్పగా గెలుచుకున్న భార్య ప్రత్యేక సర్టిఫికెట్లు ఇవ్వరు మహర్షి. ఇది మీరు గమనించవలసిన విషయం. ఎంత గొప్ప తల్లిలో చూడండి ఆవిడ. ఇప్పుడు రాముడు అన్నాడు, ఆయన కొన్ని మాటలు చెప్పాడు. నన్ను మా నాన్నగారు సత్యము చేత బద్ధుడయ్యాడు, కైకమ్మ వరాలు అడిగింది, 14 సంవత్సరములు నేను అరణ్యవాసం చెయ్యాలి, నేను బయలుదేరుతున్నాను అంటూ ఒక చిత్రమైన విషయం చెప్పాడు ఆయన. అంటే రాముడి మనస్సు ఎంత స్వచ్ఛంగా ఉంటుంది. నిజంగా భరతుడు రాజవడం రాముడికి ఇష్టమేనా? ఒక్కొక్కరు చూడండి, మీరు కొంచెం కాఫీ తీసుకుందరు కానీ అన్నారు అనుకోండి, మీరు అంటే అబ్బాయి ఎందుకులేండి ఇప్పుడు అంటారు. అబ్బాయి ఎందుకులేండి ఇప్పుడు అన్న మాటలో మీరు ఇంకొక మాట అడిగితే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని గుర్తు. బిబ్బాయి ఇప్పుడు తీసుకోనండి, అక్కర్లేదు అని మాట్లాడట్లేదు, మీరు ఇచ్చినట్టే నేను పుచ్చుకున్నట్టే చాలా సంతోషం, మా శ్రమ తీసుకోకండి అన్నారు అందే, అది వేరు. అబ్బాయి ఎందుకులేండి ఇప్పుడు అన్నారు అనుకోండి, అంటే మీరు ఇంకొక మాట అడగవచ్చు, వాళ్ళు అవకాశం ఇచ్చారు. అబ్బాయి అడగాలంటే మీరు మా ఇంటికి వచ్చి అదేంటి ఒక కప్పు కాఫీ కూడా తాకుండా వెళ్ళిపోతే మా మనసు క్లేశం కలుగుతుంది కదా, ఇంచేత ఒక్క కప్పు కాఫీ తాగండి అని మీరు అన్నారు అనుకోండి, అమ్మ నాకు కొంచెం డికాషన్ ఎక్కువ ఉండాలంటాడు. అప్పుడు ఆయన కావలసిన డిమాండ్ కూడా ఆయన చెప్పారు. అంటే ఆయన మానసికంగా కాఫీ తాగకుండా ఉండడానికి నిశ్చయం చేసుకుని ఉన్నవాడు కాడు, తాగడమే ఇష్టమైన వాడు. కానీ వాక్కు చేత త్రాగడం ఇష్టం లేని వాళ్ళ వద్దన్నవాడిలా ఉంటాడంతే. అంటే రుజుత్వము లేదు. రాముడికి కూడా రుజుత్వం ఉన్నదా లేదా రాజ్యాన్ని వదలడంలో? ఎక్కడ బయటపడాలి ఇది? ఎవరి దగ్గర మాట్లాడలేడో వాళ్ళ దగ్గర బయటపడాలి నిజం. ఇప్పుడు మాట్లాడుతున్నాడు భార్యతోటి. సీతమ్మతో ఒక శ్లోకం చెప్తాడు. మహర్షి రామాయణం అమృతపు ప్రవాహం అంటే నిగ్గు తేల్తాయి శీలాలు. ఆయన అంటాడు, విప్రియం చ కర్తవ్యం భరతస్య కదాచన సహిరాజా ప్రభుశ్చైవ దేవస్య చ కులస్య చ. ఒకవేళ సీతమ్మ తల్లి గట్టిగా బతిమాలితే, లేకపోతే ఇంకెవరో ఏదో అంటే రాముడు మళ్ళీ రాజ్యం తీసేసుకోవడానికో లేకపోతే ఏమైనా అవకాశం దొరుకుతుందా పోనీ తప్పుకోవడానికని ఏమైనా ఆలోచనలో ఉన్నాడా? మీకు నిగ్గు తేల్చేస్తుంది ఈ శ్లోకం. ఆయన అంటాడు, సీత నేను అరణ్యవాసమునకు వెళ్ళిపోగానే ఇదే ముహూర్తానికి భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. ఆయన రాజు అవుతాడు. ఇతపూర్వం ఆయన నీ మరిది, ఇప్పుడు కూడా మరిది. మరది యందు వదినకి ఒక స్వతంత్రం ఉంటుంది. ఎందుచేత అంటే వదిన దగ్గర మరిది కొడుకుతో సమానం కనుక అవసరమైతే ఒరే నువ్వు అనగలదు, లేకపోతే శాసించగలదు. కానీ వదిన యందు మరిది అలా ఉండకూడదు, అది శాస్త్రమునందు దూష్యం. వదిన యందు మరిది పరమ గౌరవ భావనతో ఉండాలి. ఎందుచేత అంటే అన్నగారి భార్య తల్లి. అన్నగారి భార్యతో మాట్లాడేటప్పుడు ఎంత స్వాతంత్రం ఉండి మరిది
తన యొక్క పరిమితిని అతిక్రమించినా పాపభూయిష్టం అవుతుంది, తను పాపం మూట కట్టుకుంటాడు. వదిన మరిదిని పరిహాసం అనొచ్చు, వదిన మరిదిని నువ్వో అనొచ్చు. ఇప్పుడు రాముడు అంటున్నాడు, విప్రియం నచ కర్తవ్యం భరతస్య కదాచన సహి రాజా ప్రభుశ్చైవ దేవస్య చ కులస్య చ. ఇత పూర్వం ఇప్పుడు కూడా ఆయన నీ మరిది కాబట్టి నువ్వు ఒక కొడుకులా చూసుకున్నావు. ఒక కొడుకుని ఎంత స్వతంత్రంగా పలకరిస్తావో అలా పలకరించావు, అలా మాట్లాడావు. కానీ సీత ఇప్పుడు భరతుడు రాజు, యవరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. రాజు మనస్సుకి ఖేదం కలిగితే దాని పరిణామములు తీవ్రముగా ఉంటాయి. కాబట్టి మాటలు లెక్క కట్టి మాట్లాడు, చాలా జాగ్రత్తగా ప్రవర్తించు. భరతుడితో నా మరిది కదా అని తొందరపడి మాట్లాడవద్దు. చాలా గౌరవంతో ఎంతో అవసరమైతేనే భరతుడితో మాట్లాడు. భరతుడు యువరాజు అన్న విషయం నీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతుండు. ఈ శ్లోకం 2 విషయాలను ఆవిష్కరిస్తుంది. ఒకటి, రాముడు సీతమ్మని తీసుకెళ్లడానికి సిద్ధంగా లేడు మనస్సులో. ఎందుకని? రామోద్విర్ణాభిభాషతే, లోపల ఒకటి పెట్టుకుని పైన ఒకటి మాట్లాడడం ఆయనకి రాదు. 2, రాముడికి ఒకవేళ ఏ కారణం చేతనైనా మళ్ళీ నేను యవరాజ్యం పొందేయడానికి అవకాశం ఉంటుందేమో అని, కాఫీ ఇప్పుడు ఎందుకులేండి అలా మాట్లాడిన వాడు కాడు. తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి, త్యాగము చెయ్యడానికి మనసులో సిద్ధపడిపోయినవాడు. ఈ 2 విషయాల్ని ఎలా చెప్పించాలి? నేను మీకు తరచూ చెప్తున్నాను, సర్టిఫికెట్లు ఇచ్చి మాట్లాడడం కావ్యం కాదు. కథారచన విడిపోతుండాలి. మీరు ఏరుకోవాలి సాలగ్రామాలు, మీరు ఏరుకోవాలి రత్నాలు. శ్లోకం చదివి మీరు ఆగి ధ్యానం చేస్తుంటే మీకు రామాయణం కళ్ళ ముందు కనపడాలి. ఆహా, ఏమి పాత్ర ఏమి పాత్ర అని మీరు పొంగిపోవాలి. కాబట్టి ఇప్పుడు రాముడు ఈ మాట చెప్పగానే సీతమ్మ తల్లి ఆశ్చర్యపోయింది. ఏమిటి రామా, ఏదో మీరు ఒక్కరే అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నట్టు, నేను అయోధ్యలో ఉండబోతున్నట్లు మీరు మాట్లాడుతున్నారు ఏమిటి? నేను మీతో వచ్చేస్తున్నాను అరణ్యవాసానికి అంది. అంటే ఇప్పుడు రాముడు ధర్మాన్ని మిలిపెట్టాడు, కష్టాన్ని మిలిపెట్టాడు, తన బాధ్యతలు మిలిపెట్టాడు, తన కర్తవ్యాన్ని మిలిపెట్టాడు. మిలిపెట్టి ఒక తాడు పేని సీతమ్మని కట్టడానికి ప్రయత్నించాడు. ఇలా ఎందుకు కట్టాడో ఆఖరణ చెప్పాడు. అది రాముడంటే అంత తేలిక కాదండి. ఉత్తరాఖండలో చూపిస్తాడు, భరతుడు తొందరపడి ఒక్క మాట అన్నాడు అంతే. ఓహో, అంత తెలివైన వాడివి అయితే నువ్వు వీళ్ళు పట్టాభిషేకం చేసుకున్నాడు. లెంపలు వేసుకుని భరతుడు అన్నాడు, నీ దగ్గర ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే ఇలాంటి శిక్షలు పడతాయన్నాయా అన్నాడు. రాముడి దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. అందుకే రామాయణం బాగా చదువుకున్న వాడికి అనవసరపు మాట మాట్లాడడం కూడా ఇష్టం ఉండదు, మౌనంగా ఉండి లేచి వెళ్ళిపోతాడు తప్ప. మాట గౌరవం ఏమిటో, మాట విలువ ఏమిటో రామాయణం బాగా చదువుకుంటే తెలుస్తుంది. రామాయణం బాగా చదివిన కొద్దీ మీకు ఎక్కువ మాట్లాడాలనిపించదు. ఎందుకు ఈ పొల్లు మాటలు అనిపిస్తుంది? అంత గొప్పగా ఉంటాయి రామచంద్రమూర్తి మాట్లాడితే. అందుకని ఆయన అన్నాడు, ఇప్పుడు మా నాన్నగారు అరణ్యవాసం చెయ్యాలి అని నిర్ణయం చేసింది కైకమ్మ వరం కోరింది, నా విషయంలో కోరింది. నవపంచ వర్షాణి దండకారణ్యమాశ్రిత క్షీరాజన జటాధారి రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతోమభిషిచ్యతాం. ఈ 2 వరాలు, ఇందులో ఎక్కడ నీ గురించిన ప్రస్తావన లేదు. నన్నే అడిగింది కైకమ్మ, 14 ఏళ్ళు నేను అరణ్యవాసం చెయ్యాలి, భరతుడికి పట్టాభిషేకం జరగాలి. ఇప్పుడు నిన్ను నేను తీసుకెడితే అది ఒకటి మా నాన్నగారి శాసనం కాదు. ఈశ్వరుడన్నవాడు, భగవంతుడన్నవాడు ఈ మాంసనేత్రమునకు గోచరము కాడు. సీత ఉన్నాడా లేడా అని నిశ్చయము ఉన్నదా అంటే ఈశ్వరుడు ఉన్నాడు. కానీ ఈశ్వరుడు సులభుడా, తల్లి తండ్రి గురువు ఈ 3 సులభులా అంటే తల్లి తండ్రి గురువే సులభులు. నీ కంటి ముందు కనపడుతున్నారు, నీ అభ్యున్నతిని చూపిస్తున్నారు. అటువంటి తల్లి తండ్రి గురువు చెప్పినటువంటి మాటల్ని పక్కన పెట్టి మనం చూడనటువంటి భగవంతుని యొక్క మాటలుగా అన్వయం చేసి ఏవేవో కొత్త సిద్ధాంతాలు చెప్పడం నేను ఇష్టపడను. నా తండ్రి నాకు ప్రత్యక్ష దైవం. ఆయన ఏం చెప్పాడు? వరము వలన నేను 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలన్నాడు. నీ ప్రసక్తి లేదు కనుక నువ్వు రాకూడదు. 2, నిన్నెందుకు తీసుకెళ్ళకూడదంటావేమో. నిన్ను తీసుకెళ్ళడానికి సరదాగా అదేమన్నా ఆ సంతోషకరమైనటువంటి ప్రదేశం, భార్య చూసి సంతోషిస్తుంది అనుకోవడానికి అది మహారణ్యం. అక్కడ పులులుంటాయి, సింహాలుంటాయి, పాములుంటాయి, శిష్యులు కోసేయిగా మిగిలినటువంటి దర్భల ముళ్ళు ఉంటాయి. భయంకరమైన అరణ్యం. అక్కడ భయంకరమైనటువంటి పక్షులు కూతలు కూస్తుంటాయి, రాక్షసులు తిరుగుతుంటారు. ఏ సమయంలో ఏ ఆపద మీద పడుతుందో తెలియదు. అటువంటి చోటికి పరమసుకుమారి అయినటువంటి నిన్ను తీసుకెళ్లడం నాకు సుతారము ఇష్టం లేదు. భర్తగా ఇది నా యొక్క ఆలోచన, నేను వెడుతున్నానని నీకు చెప్పడానికి వచ్చానంతే అన్నాడు. ఎంత కష్టం చూడండి. ఆయన ఇన్నింటితో ఆవిడ్ని బంధించాడో చూడండి. 3వ ధర్మం ఒకటి చెప్పాడు. భర్త అన్నవాడు భార్యని సుఖపెట్టడం కోసం తాను కష్టపడవచ్చు, కానీ తను సుఖపడడం కోసం భార్యని కష్టపెట్టకూడదు. ఈ ధర్మం తెలిసి నువ్వు అరణ్యంలో నాతో పాటు వస్తే ఏదో కాస్త చారు కాచి పెడతావు, కాస్త అన్నం వండి పెడతావు అని ఏదో ఆశతోటి నేను తీసుకెళ్లడం, నా సుఖం కోసం నిన్ను కష్టపెట్టడం. కాబట్టి అలా ఎలా తీసుకెళ్తాను? కుదరదు. ఏ కోణంలోంచి చూసినా నిన్ను తీసుకెళ్ళడం ఎలా కుదురుతుంది? కాబట్టి ఆ ఆశ వదిలేయి, నువ్వు నాతో రావాలి.
మహర్షి వర్ణించారండి. సీతమ్మ తల్లి భూమి మీద పడిపోయి వక్షస్థలం అంతా తడిసిపోయేటట్టు ఏడ్చిందాడు. ఆయనది ఎంత నిజాయితీయో ఈవిడిదంత నిజాయితీ రాముడి వెంట వెళ్ళడంలో. ఈవిడ కూడా ఇప్పుడు కాఫీ ఎందుకులేండి కాదు, ఆయన ఎంతగా రాజ్యం వదులుతున్నాడో ఈవిడంతగా రాముడితో కలిసి వెళ్ళడానికి సిద్ధపడుతోంది. ఇప్పుడు ఈవిడ మాట్లాడాలి. ఇది సీతమ్మ తల్లి మాటలు మీరు ఇక్కడి నుంచి చూస్తారు రామాయణంలో. రాముడు ధర్మాత్ముడు. రాముడికి గురించి ఎన్నో శ్లోకాలు వచ్చేసాయి. వశిష్ఠుడితో తిరిగాడు, విశ్వామిత్రుడితో తిరిగాడు, వశిష్ఠుడితో మాట్లాడాడు, విశ్వామిత్రుడితో మాట్లాడాడు, తండ్రితో మాట్లాడాడు. మీరు ఇంత పూర్వం ఇప్పటికే రాముడి గురించి ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు రామాయణంలో. అమ్మో రాముడు మాట్లాడితే అలాటపాగా ఉండదని నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఇంతటి ధర్మాత్ముడు ఇటువంటి ప్రశ్నలేసి నిగ్రహిస్తుంటే ఢీకొని లేదయా నన్ను నీతో తీసుకెళ్ళడం ధర్మం అని నిరూపించాలి సీతమ్మ. ఈజ్ ఇట్ ఆర్డినరీ థింగ్? అదంత తేలిక విషయం అండి. ఇది సాధించాలి సీతమ్మ. ఇప్పుడు సాధించడానికి ఏం చేయాలి? మొండి పట్టుదలలు. మీరు వెళ్ళిపోతే నేనేదో అది చేసేస్తాను ఇది చేసేస్తానంటే లొంగిపోయే వెర్రివాడేం కాడు రాముడు. ఇప్పుడు సీతమ్మ తల్లి ధర్మాన్ని రాముడు ఏ ధర్మం చెప్పాడో దాన్ని కాదు ఇది ధర్మం అని నిరూపించి మాట్లాడాలి. ఎంత కష్టం అండి. మీరు అక్కడ రామాయణాన్ని ఒకసారి ఆప్ చేసి మీరు సీతమ్మ పాత్రలోకి వెళ్ళి రాముడు చెప్పిన మాటల్ని ఖండించి ఈ కారణముల చేత నేను నీతో రావాలి అని నిరూపించి మాట్లాడడం అంటే అంత తేలికని మీరు అనుకోగలరా? చాలా కష్టం. సీతమ్మ తల్లి వైభవం ప్రకాశించేది ఇక్కడ ప్రకాశిస్తుంది. ఆవిడ మొట్టమొదట ఏం చెప్తుందంటే, నాకు ప్రధానమైనటువంటి కోరిక నీ శుశ్రూష. ఒక స్త్రీకి, ఒక నరకాంతకి నేను మీకు 1కి 10 మార్లు చెప్పాను, ఆవిడ నరకాంత కాదు. కానీ నరుడి భార్యగా ఉన్నప్పుడు ఆవిడ నరకాంతే కనుక ఇప్పుడు ఆవిడ నరకాంతగా ఉంది కనుక ఆవిడ ధర్మమే మొదలు పెడుతుంది. వివాహం అయిపోయినటువంటి కాంతకి మొట్టమొదటి ధర్మము ఏది అంటే, అక్కడికి వచ్చేసారండి నేను కైలాస గౌరి నోము చేసుకోవచ్చు, ఋషుల ఆశ్రమాలు ఉంటాయి, మంచి మంచి ఋషిపత్నులు దొరుకుతారు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అక్కడ కైలాస గౌరి నోము చేసుకుందామని అందుకు వస్తాను అందనుకోండి, అర్థం ఉండదు దానికి. ఇది రామాయణంలో నేర్చుకోవలసిన విషయాలు. మొదటి ధర్మం ఏమిటో ఆవిడ చెప్పింది. నా ధర్మం ఏమిటో తెలుసా రామా? మీ శుశ్రూష చేయడం నా ధర్మం. మీ శుశ్రూష ఎప్పుడు కుదురుతుంది? నేను రాత్రి మీ కాళ్ళు ఒత్తాలి. మీరు అరణ్యంలో ఉండి నేను అయోధ్యలో ఉంటే నేను మీ కాళ్ళు ఎలా ఒత్తాను? మీకు ఆకలి వేసింది, మీరు ఏదో ఓ మృగాన్ని చంపి తీసుకొచ్చారు, దాని మాంసాన్ని పచనం చేసి మీకు రుచికరంగా మీకు సంతోషకరంగా నేను వండాలి. నేను ఎలా వండాను అయోధ్యలో ఉండి? మీరు అలిసిపోయి కూర్చుంటే మీకు దశరథుడి జ్ఞాపకానికి వస్తే, భరతుడి జ్ఞాపకానికి వస్తే, శత్రుఘ్నుడి జ్ఞాపకానికి వస్తే, మీరు అన్నం వదిలేసి తినకుండా వెళ్ళిపోతుంటే మిమ్మల్ని నా మాటలతో ఏమార్చి మీరు కడుపు నిండుగా తినేటట్టుగా 4 మంచి మాటలతో వడ్డించగలిగినటువంటి అదృష్టం నాకు ఎప్పుడు ఉంటుంది? మీతో ఉంటే. కాదు, మీరు ధర్మాత్ముడు నా భర్త, మీరు నడిచి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతున్నప్పుడు అంతకుముందు ఋషుల యొక్క శిష్యులు దర్భలు పోసేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఆ దర్భల యొక్క మొనలు ముళ్ళు తీరినట్టు తీరుతాయి. ఒక భార్య పడేటటువంటి పరివేదన ఏమిటో ఆవిడ పడింది. ఇది ఒక్క భార్య మాత్రమే పడుతుంది ఆవేదన. మిగిలిన వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? ఆయన ఎవరింటికో భోజనానికి వెళ్ళారు. ఆయన ఎవరింటికో భోజనానికి వెళితే ఆ ఇంట్లో వాళ్ళు ఆయనకి అయ్యా మీకోసమే చేసామండి చాలా బాగుంటుందని బీరకాయ నువ్వుల పిండి కూరండం, దోసావకాయ వేసాం అని చెప్పి వడ్డించారు. ఆవిడ మనసులో బెంగ పెట్టేసుకుని, అమ్మ మీరు అవన్నీ చేశారులేండి కానీ కొద్దిగా మజ్జిగ ఎక్కువ పోయింది ఆయనకంటుంది. ఎందుకు మజ్జిగ ఎక్కువ పోయిందని ఆవిడ అన్నాం? ఆయనకి తొందరగా వేడి చేసేస్తుందండి, ఆయన మొహమాటం ఎక్కువ, కాదని లేరు, అయ్యో మీరు ఉండారని ఇప్పుడు తినేస్తారు ఆ దోసకాయ ఏదో ఆ దోసావకాయని బీరకాయ నూలు పిండి కూర ఇవన్నీ తినేస్తారు. ఆయనకి వేడి చేసేసి ఇంకా దగ్గు మొదలైపోతుంది. ఆయనకి దగ్గు వచ్చేస్తే 20 రోజులు ఉపన్యాసాలకి డేట్లు ఇచ్చారు. ఏం చెప్తారు అంటే, నేను నా భార్యను దృష్టిలో పెట్టుకుని ఏదో చెప్తున్నాను అనుకోకండి, అంతకన్నా నాకు ఉదాహరణ దొరక చెప్పానంతే, ఎవరి మీద పెట్టి చెప్పను. కనుక ఇప్పుడు ఇది ఎదురుగుండా ఉండినటువంటి వాళ్ళ యొక్క మంచితనాన్ని పక్కన పెట్టకుండా ఆయన గురించి తాపత్రయపడిపోయే స్వభావం ఎవరికి ఉంటుంది? భార్యకు ఉంటుంది. మరి అమ్మ వడ్డించేశాం కదా, ఏం పర్వాలేదు, ఆయన తీసి పక్కన పెడతారు, నేను తింటాను భార్యాభాగం. ఆయన విస్తట్లో వడ్డించిన దాన్ని తినడానికి నేను అర్హురాలి, నేను తింటాను, నాకేం చేయదు నువ్వులు పిండి అంటూ. సీతమ్మ ఇదే మాట్లాడింది, ఒక భార్యగా ముందు మాట్లాడింది ఆవిడ. ఆవిడంది అగ్రతస్థే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్. వాల్మీకి హృదయాన్ని మీరు యథాతథంగా అర్థం చేసుకుంటేనే అందం. ఆవిడంది నా భర్తకి కష్టం ఉంది. ఏమిటా కష్టం? కైకమ్మ చెప్పులు తీసేసింది మా ఆయనకి, పాదచారి అయి వెళ్ళమని షరతు విధించింది. మహానుభావుడికి పాదుకలు లేవు, కాలినడకన వెడుతుంటారు. వెడుతున్నప్పుడు ఆ కాళ్ళు ఏ దర్భ యొక్క మొన మీదన్నా పడితే కాళ్ళు గుచ్చుకుంటుంది, రక్తం కారుతుంది. ఆ కాలు ఎంత నిప్పెడుతుందో. అందుకని నేను ముందు నడుస్తాను, నేను ముందు నడిస్తే నేను ముందు తొక్కేస్తాను దర్భల్ని.
తొక్కేస్తే ఏమవుతాయి? మెత్తపడిపోతాయి, నలిగిపోతాయి. అప్పుడు రాముడు వెనకాల నడిచొస్తాడు. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి సీతమ్మ హృదయాన్ని. ఇక్కడ మొదలు పెట్టావిడ ఎక్కడ తేలుతుందో తెలుసా అండి? రాముడిని నిందించడం దగ్గర తేలుతుంది. భార్యా హృదయం అంటే అంతే. వాల్మీకి అలాగే రాశారు రామాయణం. ఇంకోలా ఆయన రాయలేదు. మీరు అలా చెప్పద్దు కూడా. అలా చెప్తే రామాయణం అందం పోతుంది, వాల్మీకి రామాయణానికి అందం. ఆయన ఎంత అందంగా మాట్లాడారో చూడండి. ముందు పతి శుశ్రూష. రామాయణం ధర్మానికి సంబంధించినటువంటి కావ్యం. ఆయన ధర్మం మాట్లాడుతున్నారు వాల్మీకి మహర్షి. సీతమ్మ ధర్మం మాట్లాడుతోంది. అంతేగాని రాముడి దగ్గరికి వెళ్ళి ఇంకేవో చెప్తే వినేంత వెర్రివాడు కాదు రాముడు. ఆవిడ ధర్మం మాట్లాడుతోంది. నేను నీ శుశ్రూష చెయ్యాలి, అందుకని నీతో వస్తాను. ఇంకా రెండవ ప్రశ్న, నువ్వేమన్నావు? మా నాన్నగారు నన్ను వెళ్ళమన్నారు, నిన్ను వెళ్ళమనలేదు అన్నావు కదా. నేను నీకు దీనికి ఒక జవాబు చెప్తాను. రామ, తండ్రి ఒక కొడుకు చేసిన పుణ్యంలో భాగాన్ని పంచుకోడు. తల్లి కొడుకు యొక్క పుణ్యంలో భాగాన్ని పంచుకోదు. తోడ పుట్టిన వాళ్ళు కొడుకు అన్నగారి యొక్క ఆ పుణ్యంలో భాగం తీసుకోరు. గురువు పుణ్యంలో భాగాన్ని శిష్యులు తీసుకోరు. కానీ పురుషుడి యొక్క పుణ్యంలో సగభాగాన్ని భార్య తీసుకుంటోంది. తీసుకున్నందుకు నాకు అంతర్లీనంగా ఒక ధర్మం ఉంది. నువ్వు ఇంత ధర్మాచరణం చేసి వెళ్తున్నావే, నీ పుణ్యంలో సగం పుచ్చుకునే నాకు ఇంకొక ధర్మం నాకు ఉంది. ఏమిటో తెలుసా? ఛాయే వానుగత సదా. నీ గురించి చెప్పినప్పుడు నా గురించి ఇంకా చెప్పక్కర్లేదు. నిన్ను వెళ్ళమన్న వాళ్ళు నన్ను వెళ్ళమన్నట్టే లెక్క. నిన్ను వెళ్ళమన్న వాళ్ళు నన్ను రక్షిస్తారని, నీకు రక్షకులు కాని వాళ్ళు నాకు రక్షకులు అవుతారని, నీకు దుఃఖస్థానమైనది నాకు సుఖస్థానం అవుతుందని నువ్వు ఆలోచిస్తే పొరపాటు. నీ పుణ్యంలో సగం నాకు వచ్చినప్పుడు, నీ నీడ నేనైనప్పుడు, నీకు కష్టం వస్తే నీ నీడ నీతో రాదా? నీకు సుఖం ఉంటే నీ నీడ నీతో వస్తుందా? నేను నీతో రాకుండా నీకు మాత్రమే వర్తిస్తుందని, నాకు వర్తించదని ఏ ధర్మశాస్త్రం ప్రకారం చెప్పగలవు? నేను నీలో అంతర్భాగాన్ని, నీతో వస్తానంతే. కాదనడానికి ఎవరు? అందుకని నీతో వస్తాను. ఇక్కడుంటే దశరథుడు చూస్తాడు, కౌసల్య చూస్తుంది, ఆ కైకమ్మ చూస్తుంది, భరతుడు చూస్తాడంటావేంటి? వీళ్ళెవ్వరికి నువ్వు అక్కర్లేకపోయింది. భరతుడికి రాజ్యం కావాల్సి వచ్చింది, పైకి అనలేదు. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి. నీకు ఎవరి పట్ల భక్తియో వాళ్ళని నువ్వు భక్తితో చూడు. కానీ నీకు ఎవరి పట్ల భక్తి వలన నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నావో అటువంటి వాళ్ళ పట్ల గౌరవంతో ఉండడానికి నన్ను ఇక్కడ ఉండి నీకు సేవ చేయకుండా నీకు దూరంగా ఉండమని నన్ను చెప్పేంతటి ధర్మం నా పట్ల నీతో రాకుండా ఉండడానికి అది మర్యాదగా పనికిరాదు. అది ధర్మం కాదు. కాబట్టి అది నా ఎందుకు చెప్పడానికి వీల్లేదు. ఎంత గొప్ప మాట అండి! ఇంత రాముడు, ధర్మమునకు మారుపేరైన రాముడు, ఎప్పుడూ తన దగ్గర చాలా అమాయకంగా మాట్లాడే సీతమ్మ, ఏదో వీణానాదం పలికించే సీతమ్మ, భర్త ముఖం చూడగానే ఎర్రబడిపోయిన ముఖంతో కూర్చునే సీతమ్మ ఇంత ధర్మం మాట్లాడితే అన్నన్నా అని ముక్కున వేలేసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంది ఈ ధర్మాలన్నీ? అయ్యో నిజా, వశిష్ఠుడు విశ్వామిత్రుడు రాముడికి అవసరం అయ్యారేమో కానీ సీతమ్మకు అవసరం కాలేదు. ఎందుకు కాలేదు? ఇదే మీరు జాగ్రత్తగా గమనించవలసిన ప్రశ్న. ఆవిడేమందో తెలుసా అండి? ఈ ధర్మాలన్నీ నేను ఎక్కడ తెలుసుకున్నానో తెలుసా? నా పుట్టింట్లో మా అమ్మ నాకు ఇవే నేర్పింది. నీ భర్తతో వెళ్ళడమే నీ ధర్మం, ఇంకింతకన్నా నీకు ఇంకో ధర్మం లేదని చెప్పిందయ్యా. అందుకని నువ్వు నేను వెళ్ళడం ధర్మం, నువ్వు ఇక్కడ ఉండడం ధర్మం అంటావేంటి? కౌసల్యని సేవించడం ధర్మం అంటావేంటి? ఇవన్నీ అనుషంగికాలు. నువ్వు ఉండగా అత్తగారి కాళ్ళు పడతా ధర్మం. అంతేకాని నువ్వు అరణ్యంలో ఎక్కడో తిరిగి నీ కాళ్ళు నువ్వు ఇలా అనుకుంటుంటే నేను ఇక్కడ అత్తగారి కాళ్ళు పట్టనా? నాకు అక్కర్లేదు ఆ ధర్మం. నీతో ఉండడం నా ధర్మం. ఎంత గొప్ప కావ్యం అండి! ఎంత మర్యాదగా మాట్లాడిందండి సీతమ్మ. ఒక మనుష్యకాంతగా ఎంత ధర్మం మాట్లాడుతుందో చూడండి, భార్యాధర్మాన్ని. ఈ మాట చెప్పి ఆ తల్లింది. ఇంకా మూడవ ప్రశ్న, నువ్వేమన్నావు? అరణ్యాల్లో పులులుంటాయి, అరణ్యాల్లో సింహాలుంటాయి, అరణ్యాల్లో పాములుంటాయి, అరణ్యాల్లో పెద్ద పెద్ద రాక్షసులు ఉంటారు, వాటితో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు. ఎవరున్నారు? రాముడు ఉంటాడు 14 ఏళ్ళు. అది చెప్పవే. అహంగమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వనరవారణైర్యుతం అహంగమిష్యామి యథా పితుర్గృహే తవైవ పాదాయుపగృహ్య సంయుత. ఈ శ్లోకంలో ఒక పెద్ద మర్యాద ఉందండి ఆవిడ అందంలో. ఈ శ్లోకం సీతమ్మ మాత్రమే చెప్పగలదు. అత్తవారి ఇల్లు సమస్త సుఖములకు స్థానము అన్న భావన ప్రతి స్త్రీ హృదయమునందు ఉండి తీరాలి, ఉంటుంది కూడా. భారతీయ స్త్రీ గొప్పతనం ఏమిటో తెలుసా అండి? పురుషుడికి ఎక్కడుందండి గొప్పతనం? నేను తక్కువ చేశానని నన్ను అన్యథా భావించకండి. ఎవరైనా నువ్వు పురుషుడు ఎలా మాట్లాడతావు అని అనుకోకండి. ముక్కు మొహం ఒక్కరోజు మనం ఎక్కడికైనా వెళ్ళి ఎవరింట్లోనైనా సర్దుకోవలసి వచ్చింది అనుకోండి, ముక్కు మొహం తెలియని వాళ్ళ ఇంట్లో నేను ఏమని సర్దుకుంటానయ్యా, నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారంటాడు పురుషుడు. ఒక స్త్రీ ముక్కు మొహం తెలియని వాడితోటే వెళ్ళిపోతుంది సంసారానికి. ఎలా? నావారన్న వారితో ఎవరితో తిరిగిందో వాళ్ళందరూ నా వారు కారు, ఆయనే నా వాడు, ఇక నా సుఖ దుఃఖములన్నీ ఆయన తోడివే అని వెళ్ళిపోతుంది. ఏమిటి ఆవిడకున్న పరిచయం?
ఇది ఈ స్త్రీ యొక్క గౌరవం ఈ జాతి యందు లేకపోతే భారతదేశమునకు ఈ గౌరవము ప్రపంచ దేశముల యందు లేదు. మొట్టమొదట ఈ దేశానికి గౌరవం వచ్చింది ఎవరి వల్ల అంటే ఆడవారి వల్లే. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, నేను చాలా సంతోషిస్తున్నాను, కాకినాడ పట్టణంలో స్త్రీ ప్రాముఖ్యం చెప్తే పురుషులు చప్పట్లు కొడతారు. చూడండి ఎంత విశాల హృదయంలో మా పురుషులు. కనుక ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే, రామాయణంలో సీతమ్మ అంటుంది అహంగమిష్యామి వనం సుదుర్గమం. రామ రెండవ స్థానం ఇది చాలా ఇష్టం ఆడవారికి. అంటే ఎంత గొప్పగా అత్తవారింట్లో చూస్తున్నా పుట్టింట్లో ఏదైనా అవుతోందంటే మాత్రం పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది, ఓసారి వెళ్ళాలనిపిస్తుంది. దక్షయజ్ఞ ధ్వంసంలో చెప్పింది పార్వతీదేవి, నలుగురిళ్ళకి పిలవకపోయినా వెళ్ళొచ్చయా, తండ్రి గారింటికి కూడా వెళ్ళొచ్చు శివ, పిలుపు లేదంటా ఏమిటి, నేను వెళ్తానండి. చాలా ధర్మం పార్వతి, నేను అడ్డకూడదు వెళ్ళన్నాడే. కానీ ఎందుకు వద్దన్నానో తెలుసా? వచ్చిన ఒకే ఒక ఇబ్బంది ఏమిటంటే, ఆగ్రహంతో ఊగిపోతున్న వాళ్ళు మనవాళ్ళు అనుకుని మనం వెళ్ళినా ఆర్యులేగ వారనాదరమున భృకు బొమ్మలు ముడులు వేయించి కనుబొమ్మలు ఇలా పెట్టి, అయ్యో వాళ్ళంత ఆదరంగా వచ్చారని చూడరు పార్వతి, నీకు ప్రేమ ఉంది వాళ్ళకి లేదు అందుకొద్దన్నాను తప్ప పుట్టింటికి వెళ్ళకూడదని నేను చెప్పలేదు, నీ ఇష్టం అన్నది. సరే ఇప్పుడు మళ్ళీ భాగవతం చతుర్థ స్కంధం అది మనకెందుకు, వదిలిపెట్టండి. కాబట్టి ఇప్పుడు సీతమ్మ అంటోంది, మీరు ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. అహంగమిష్యామి వనం సుదుర్గమం. పరమ యథార్థం రామ నువ్వు చెప్పింది. అరణ్యము సుదుర్గమము, ఎవరు వెళ్ళలేరు. అందున నా వంటి కాంతలో అరణ్యంలోకి వెళదామని ఎందుకు అనుకుంటారు? ఆ కోరిక నాకేం లేదు. అది లేదండి, మీకు ఎవరు చెప్పారండి అరణ్యాలు అలా ఉంటాయని, ఇప్పుడు లేవుట పుల్లన్నీ చాలా బాగుందిట, హ్యాపీగా ఉందిట అని పిచ్చివాదన వాదించలేదు, సత్యాన్ని ముందు అంగీకరించింది. మీరు చెప్పిన దాంట్లో సత్యం ఏదో తెలుసా అంటే, నేను ఇవాళ పూర్తి స్థాయి అయోధ్యకాండ ప్రసంగం చేయట్లా, ఒక విహంగ వీక్షణం చేస్తున్నాను అంతే. అహంగమిష్యామి వనం సుదుర్గమం, వెళ్ళడం చాలా కష్టం అరణ్యంలోకి, కానీ నేను వెళతాను అందులోకి. ముందేమంటుంది, వెళతాను అందులోకి. ఎందులోకి? వెళ్ళడం చాలా కష్టమైన అరణ్యంలోకి. వెళ్ళడం చాలా కష్టమైన ఎవరన్నారు? నువ్వు అన్నావు, ఆ మాట కరెక్టే. అహంగమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం. ఎందుకు అరణ్యం అంత భయంకరం? మృగాయుతం, అనేకమైన మృగములు తిరుగుతుంటాయి. ఆ మృగములకు ఇది తినచ్చా ఇది తినకూడదా అని ఉండదు, నిద్రపోతుంటే కూడా తినేస్తాయి. కాబట్టి ఆ మృగముల వలన భయం ఉంటుంది. కాబట్టి మృగాయుతం, వానర కోతులుంటాయి, వారణైర్యుతం ఏనుగులుంటాయి. ఈ ఏనుగులు మందల మందలుగా తిరుగుతుంటాయి. వీటన్నిటి వలన ప్రమాదము పొంచి ఉంటుంది. మృగాయుతం వానర వారణైర్యుతం. అహం గమిష్యామి అహం నివశ్యామి యథా పితృగృహే. ఇక్కడ మీరు ఒడిసి పట్టుకోవాలి ఈ శ్లోకాన్ని. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అరణ్యంలో నేను ఎక్కడ ఉన్నట్టుంటానంటోంది సీతమ్మ తల్లి. అంటే మొట్టమొదటి సుఖస్థానము స్త్రీకి ఏది? పెళ్ళైపోయాక మిటినీలే తప్ప. మా పుట్టింటికి వెళ్ళొచ్చానంటే 4 రోజులు, పై ఎంత హాయిగా ఉందో, మళ్ళీ వచ్చేసాను ఇందులోకి అందనుకోండి, ఆవిడకి కొంత సంస్కారం ఇంకా లోపించిందని గుర్తు. మా పుట్టింటి వాళ్ళతో 4 రోజులు సంతోషంగా గడిపాను అనుకోండి, కానీ 4 రోజులు అయ్యేటప్పటికి మళ్ళీ అబ్బాయి ఎప్పుడు, మళ్ళీ మా వారు, మా అత్తగారు, మామగారు, మా మరుదులు ఎప్పుడు వెళ్ళిపోతానా అనిపించిందండి. 4 రోజులు సంతోషించాను, మా అమ్మగారిని చూశాను, నాన్నగారిని చూశాను, అన్నదమ్ముల్ని చూశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేసాక అమ్మయ్యా అనిపించింది. ఏమిటో ఇటు నాళ్ళు పెరిగాను కానండి, ఇక్కడ తాగిందే నా ఇంట్లో చారు అన్నం తిన్నట్టుంది, విచిత్రం అందనుకోండి. ఆవిడ పాదాలకి మీరు నమస్కారం చేయాలని గుర్తు. ఆవిడ ఎంత సంస్కారం పూర్తి. ఇప్పుడు మొదటి సుఖస్థానము అత్తవారిలు. అరణ్యానికి వెళ్ళినప్పుడు నేను అత్తారింటికి వెళ్తున్నాను అనకూడదు, భర్త పక్కన ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానని చెప్పాలి, మళ్ళీ తిరిగి వచ్చేయాలి అరణ్యం నుంచి. అంతేగాని మీతో వెళ్ళిపోతే అరణ్యం నాకు అత్తారిల్లండి అంటే ఇంకా ఎప్పుడూ అత్తారిల్లంటే అక్కడే ఉంటానని గుర్తు. అంటే అమంగళవాచకం ఉంది అందులో. ఇప్పుడు దేంతో పోల్చాలి? పెళ్ళైనటువంటి ఆడది వెడుతున్నది శుభానికే. ఎందుకు పెడతారు? పసుపు కుంకాలు పుచ్చుకోవడానికి పెడతారు పుట్టింటికి. పుట్టింటి నుంచి ఏం తెచ్చుకుంటుందండి ఆడది? ఐశ్వర్యవంతులైతే ఏదైనా ఇవ్వచ్చు కాక, అది వేరు విషయం. కానీ ఇంగిత జ్ఞానం ఉన్న పుట్టింటి వాళ్ళు అయితే వేరు విషయం. ఇంగిత జ్ఞానం లేని పుట్టింటి వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళైతే ఆడపిల్ల ఇంటికి వస్తే తప్పకుండా పెట్టి పంపించవలసినది ఏదమ్మా నీ పమిట కొంగు పట్టు అని ఒడిలో పసుపు, కుంకం, విభూతి, గాజులు, సలివిడి పెట్టి పంపిస్తారు. ఎందుకు పెట్టి పంపిస్తారు? దానికోసమే వెళుతుంది ఆడపిల్ల. చెప్తాడు మహానుభావుడు దశమస్కంధంలో, ఎందుకు వస్తారా ఆడపిల్లలు పుట్టిళ్ళకి అంటే అద్భుతమైన సీసపద్యాలు చెప్పాడు నందుడు. భయం అటువైపు వెళ్ళడానికి, మళ్ళీ టైం అయిపోతుంది, 2వ రోజు ఎక్స్టెన్షన్లో ఉన్నాను ఇప్పటికేనని. అందుకని ఆవిడ అంటోంది, పుట్టింటికి వెళ్ళినట్టు పెడతాను. పుట్టింటికి వెళ్ళినట్టంటే అది సుఖస్థానమే నాకు అరణ్యం. ఎందువల్ల సుఖస్థానం? బాహ్యమునందు సుఖస్థానం కాదు. అత్తవారింటికి ఆవిడ వెళ్ళింది, ఐశ్వర్యం అందుకుంది, వాళ్ళకి ఇల్లంతా సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్, ఇంట్లో 6 కార్లు ఉంటాయి, 6 డ్రైవర్లు ఉన్నారు. వదిన గారంటే ప్రీతి, కోడలంటే ప్రీతి. పుట్టింటి వాళ్ళు అంత గొప్పవాళ్ళు కాదు, మధ్యతరగతి కుటుంబీకులు, ఒక పెంకుటిల్లు, ఆ ఇంట్లో ఎయిర్ కూలర్ కూడా లేదు. బాహ్యమునందు ఆ ఇల్లు చాలా కష్టంగా ఉంటుంది ఉండడానికి,
కానీ ఆ ఇంటికి ఎందుకు ఎడుతోంది? ఏసీ లేదు మా పుట్టింట్లో, మా వాళ్ళ కార్లు లేవు అన్నదో. ఎందుకు ఎడుతోంది? అమ్మ దగ్గర కూర్చోడానికి ఎడుతోంది, నాన్నగారి దగ్గర కూర్చోడానికి ఎడుతోంది, అన్నదమ్ముల దగ్గర కూర్చోడానికి ఎడుతోంది. వాళ్ళ దగ్గర కూర్చున్నానన్న మానసిక భావన అత్తవారింటి ఐశ్వర్యాన్ని మరిపించి సుఖస్థానం. కానీ అక్కడ ఒక సుఖం దొరికిందని ఉండిపోతుందా? శాశ్వత సుఖం అత్తవారిలే మళ్ళీ వచ్చేస్తుంది. ఏది పట్టుకొచ్చేస్తుంది? తన పసుపు కుంకాలు పట్టుకుని తాను వచ్చేస్తుంది. అది ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని ఆ పసుపు కుంకం పట్టుకుని తిరిగి వస్తుంది. అందుకని దేంతో పోల్చాలి అరణ్యాన్ని? 14 ఏళ్ల తర్వాత మన ఇద్దరం తిరిగి అయోధ్యకు వచ్చేయాలి, నీకు పట్టాభిషేకం జరగాలి, మంగళవాచకం చెప్పాలి. అంతర్లీనమైన ప్రతిపాదన చేసింది. అందుకని ఇది ఆదిశక్తిగా మాట్లాడుతోంది. ఎలా మాట్లాడుతుందండి? 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడిగింది కదా కైకమ్మ. త్రేతాయుగంలో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తే రాజ్యం మీద అధికారం పోతుంది. సింహాసనానికి 14 ఏళ్ళు దూరంగా ఉన్నారనుకోండి, ఇంకా ఆయన పట్టాభిషేకానికి యోగ్యుడు కాడు. అందుకే 15 అడగకూడదా, 16 అడగకూడదా, 18 అడగకూడదా, 8 అడగకూడదా, 7 అడగకూడదా, 14 అడిగింది ఆవిడ. రాముడు ధర్మాత్ముడు, ఆవిడికి తెలుసు. 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోతే ఇంకా రాముడికి పట్టాభిషేకం చేసుకునే యోగ్యత లేదు, ఇక తాను రాజ్యాన్ని చేయకూడదు. అందుకని 14 ఏళ్ళు అరణ్యవాసం అడిగింది. కానీ దేవతలకి ఒక విషయం తెలుసు. ఒకసారి ఆవిడ 14 అందనుకోండి, రాముడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఇహ రాముడు పట్టం కట్టుకోడు. అందుకని ఇప్పుడు దేవతలు కైకమ్మ తల్లి నాలుక మీద కూర్చుని ఆ నాలుక తడబడేటట్టు చేసేసారు. ఆవిడేమంది? 14 వర్షాణి అండం మానేసి 9 వర్షాణి అంది. 9 ఏళ్ళు 5 ఏళ్ళు. ఇప్పుడు రాముడు మొత్తం చేసింది 14 కావచ్చు, 9గా 5గా. అందుకని రాజ్యాధికారం ఉంది, లేకపోతే రాముడు రాడు. ఎంత దూరం పెడుతుందండి? కాబట్టి ఆయన ఏం చెప్పాడు? 9 వర్షాణి దండకారణ్యమాశ్రిత అని మా పిన్ని అడిగింది అన్నాడు. ఆవిడ పట్టుకుంది అందులో మా మాట. ఓహో, ఆవిడ జగజ్జనని, ఆదిశక్తి. లోపల ఒకలా అర్థం చేసుకుంటుంది, పైకి నరకాంతలా మాట్లాడుతుంది. ఏకకాలమునందు ద్విపాత్రాభినయం చేస్తుంది ఆవిడ. అందుకని ఆవిడంది అహం గమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం అహం నివశ్యామి యథా పితుర్గృహే. తిరిగి వచ్చేస్తాం మన ఇద్దరం, కూతురు అల్లుడు వెళ్ళి మళ్ళీ వచ్చినట్టు వచ్చేస్తాం. ఎలా ఉంటానో తెలుసా నేను? మళ్ళీ ఇంకొకసారి నొక్కి చెప్తోంది. అహం నివశ్యామి యథా పితుర్గృహే తవైవ పాదాయుపగృహ్య సంయుత. రామా, ఇక్కడ అవతార ప్రయోజనాన్ని దాచి అత్తవారింటికి వెళ్ళినటువంటి అల్లుడు అత్తవారింట్లో భార్యతో కలిసే ఉంటాడని నమ్మకం ఉండదు. ఎందుకని? అమ్మాయితో కలిసి అత్తారింటికి వెళ్ళి దిగబెట్టేసిన తర్వాత అల్లుడు గారు మీకు ఇష్టం అని చెప్పేసి రేపు ఈ కూర చేస్తున్నాను, ఎల్లుండి ఆ కూర చేస్తున్నాను అని అత్తగారు ఏదో సంతోషంగా, అత్తగారంటే మాతృపంచకంలో ఒకరండి, ఆ మర్యాద నిలబెట్టుకున్న వాళ్ళైతే అమ్మ తర్వాత అమ్మ లాంటిది అత్తగారు. తల మీద నూనె పెట్టగలిగిన అధికారం అల్లుడికి అత్తగారిదే. అల్లుడికి ఆశీర్వచనం చేసే మొదటి అధికారం అత్తగారిదే, అందున తల్లి లేకపోతే. కాబట్టి అత్తగారు ఏదో లిస్ట్ చెప్పింది అనుకోండి, అయ్యా మీకు సోమవారం నాడు ఈ కూర చేద్దాం అనుకుంటున్నాం, మంగళవారం నాడు మీకు చక్కెర పొంగల్ చేద్దాం అనుకుంటున్నాం, బుధవారం నాడు మీకు ఇష్టం కదా శివాలయంలో మీ మామగారు అభిషేకానికి ఏర్పాట్లు చేశారు, మీరు అమ్మాయి అభిషేకం చేసుకుందరు కానీ. అప్పుడు అల్లుడు గారు అంటారు, లేదు అత్తగారు మీరు ఏమనుకోకండి, మీ అమ్మాయిని వారం రోజులు ఉంచుతాను, కానీ నాకు మాత్రం కొంచెం పని ఉందండి ఊళ్ళో, అందుకని నేను బయలుదేరిపోతున్నాను, నేను రేపు వెళ్ళిపోతానండి అంటాడు. అమ్మాయి పుట్టింట్లో 6 రోజులు ఉంటుంది ఎక్స్ట్రా. అల్లుడు గారు ఎక్కడ ఉన్నారు? తన ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు అమ్మాయి మనసు ఎక్కడుంది? 6 రోజులు పుట్టింట్లో ఉంది. కానీ తల్లి ఆవిడకి ఇష్టమని ఏదో కూర చేసింది. పాప ఆయన ఏం తిన్నారో ఏమిటో ఈ పూట, నేను పెడితే కానీ ఆయనకి తృప్తి ఉండదు అంటుంది. చాలేద్దు, ఇక్కడ పెరిగిన పిల్లవి, నువ్వు తిను ముందు కడుపు నిండా అంటుంది. అమ్మ ఏదో నీకు మంచి చీర కొందాం అనుకుంటున్నాను, నువ్వు వెళ్ళి ఓ 2000 రూపాయల చీర కొనుక్కోవే అంటుంది. అంటే అమ్మ నాకు 2000 రూపాయల చీర కాదు, కానీ ఆయన్ని కొనుక్కోండి అంటే ఆయన కొనుక్కోరు. మా మామయ్య గారికి ఆయన అంటే చాలా ప్రీతి, కానీ నాన్నగారండి మీరు అంత ఖర్చు పెడితే ఒప్పుకోరు అని నిగ్రహిస్తారు ఈయన. అందుకని మీ మాట కాదనలేరు కదా, ఆయనకి స్ట్రైప్స్ ప్యాంటు, లైట్ కలర్ షర్టు ఇన్షర్ట్ చేసుకుంటే చూడాలని ఎప్పటి నుంచో కోరిక. నాకు 500 చీర పెట్టినా పసుపు కుంకాలేనమ్మా, మీరు రేమండ్స్లో ఆయనకి ఈసారి 1500 పెట్టి ఒక్క సూట్ తీయండమ్మా, నాకు పెట్టే 2000లో ఆయనకి 1500 నాకు 500 కొనండి అంటుంది. అంటే ఉండడం పుట్టింట్లో ఉంది, మనసంతా ఎక్కడుంది? తవైవ పాదాయుపగృహ్య సంయుత. దగ్గరున్న కన్నా ఎక్కువగా అప్పుడే ఆలోచిస్తుంటుంది భర్త గురించి. కాబట్టి రామ అరణ్యానికి వెళ్ళిన తరువాత అవతార ప్రయోజనం ఆవిడికి తెలుసు. ఏమో 14 ఏళ్ళు ఇద్దరం పక్కనే ఉంటామని నమ్మకం లేకపోవచ్చు, చిన్న ధ్వని సంకేతం చేసింది. ఎక్కడున్నా కొన్నాళ్ళు, నేను మాత్రం పుట్టింట్లో ఉన్నా అత్తవారింట్లో భర్త మీదే మనసున్న స్త్రీలా నేను ఎన్ని వైభవాల మధ్యలో పట్టికెళ్ళి పెట్టానని ఒకడు అనుకున్నా, నేను ఎక్కడున్నానని లోకం అనుకున్నా, నా మనస్సు మీ పాదముల యందు ఉంటుంది. ఏమి సీతమ్మ అండి ఇప్పుడు చెప్పండి, అనుష్టుప్లో ఒక్క శ్లోకంలో అటువంటి సన్నివేశంలో అలా మాట్లాడగలగడం మా అమ్మ సీతమ్మకి తప్ప వేరొకరికి చేతనవుతుందా? మా తల్లి కాబట్టి మాట్లాడి ఇంత ధర్మం చెప్తే రాముడు అన్నాడు, నువ్వు ఏమైనా చెప్పు, ఎన్నైనా చెప్పు,
నిన్ను తీసుకెళ్ళడం కుదరదు. ఎందువల్ల అంటావేమో, నిన్ను కష్టపెట్టి నేను సుఖపడకూడదు. ఇక్కడ వేసేసాడు పెద్ద ఆ బంధనం. నువ్వు ఆ మాంసం మొక్కో తేనె పట్టో పండో కాయో నేను తింటాను, నా కోసం నువ్వు కష్టపడదు, నువ్వు రావద్దు. ఇప్పుడు ఆవిడికి మీరు సీతమ్మ తల్లి చాలా గొప్పది, చాలా గొప్పది, చాలా గొప్పది అని మీరు ఎంత చెప్పండి, నేనంటాను భక్తుడికి భగవంతుడికి, భార్యకి భర్తకి మధ్యలో ఒక స్వాతంత్రం లేకపోతే అది దాంపత్యము కాదు, అది భక్తి కాదు. భక్తుడు అని గుర్తేమిటో తెలుసా అండి? ఎంత గొప్పవాడైనా భగవంతుడు కావచ్చు, ఆ భక్తుడు ఆరాధించి ఉండవచ్చు. ఒకానొక నాడు నిగ్రహించవలసి వస్తే ఆ భగవంతుణ్ణి నిలదీసేయగలగాలి భక్తుడు. అలా నిలదీసేయగలిగితే అప్పుడే భక్తుడు స్వతంత్రం ఉన్నట్టు. ఎవడబ్బా సొమ్మ అని కులుకూచు తిరిగేవు రామచంద్ర అన్నాడు అనుకోండి, అప్పుడే నిజమైన భక్తుడు. అంటే అస్తమానం అని మనకు అది నా ఉద్దేశం. ఆ సన్నివేశం వచ్చినప్పుడు ఇంకెవరికి చెప్పాలో తెలియనప్పుడు ఆ స్వాతంత్రం ప్రకటిస్తేనే భక్తుడు. అంతేకాని ఎప్పుడు ఇలా చేతులు కట్టేసుకుని భయంగా అమ్మో అమ్మో మీరంతటి వారింతటి వారు నేనే ఉందండి అది భక్తి ఏంటండి? అది అలా కాదు, స్వతంత్రం ఉండాలి. మీరు త్యాగరాజస్వామి కీర్తనలు చూడండి, ఒక్కొక్క చో ఆయన తాను సీతమ్మ అయిపోతుంటారు. ఒక్కొక్క చోట ఏమంటారో తెలుసా అండి? మీరు త్యాగరాజు గారి కీర్తన వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. నాకు ఆ కీర్తనలు జ్ఞాపకం ఉండవు, కానీ మా తల్లి పెద్దాడ సూర్యకుమారి గారి కీర్తన చేస్తుంటే వ్యాఖ్యానం చేశాను రోజున, అందుకని జ్ఞాపకం నాకు. ఆ రామ, మీరు ఒక్కరూ భోజనం చేయరు కదా, మీరు పక్కన తమ్ముళ్ళు ఉండాలి, లక్ష్మణ భరత శత్రుఘ్నులు. మీరు నలుగురు బంగారు పీటల మీద కూర్చుంటే నేను పాయసాన్నం పట్టుకొచ్చాను రామ తినడానికి. ఇది ఎక్కడి నుంచి తెచ్చానో తెలుసా? మా ఇంట్లోదేం కాదు, సీతమ్మ వండింది, తెచ్చాను, రండి కూర్చోండి వడ్డిస్తానంటారు. అలా అంటామే భగవంతుడిని, సీతమ్మ తల్లి వండిన పాయసం పట్టుకొచ్చాను కూర్చోండి మీకు వడ్డిస్తానంటారు ఆయన కీర్తనలో. అంటే అక్కడ తనని తాను ఎలా అనుకుంటారంటే సీతారాములకి తాను బిడ్డడు. ఒక్కొక్కసారి పిల్లాడు చూడండి, అమ్మ నేను తీసుకెళ్ళి నాన్నగారికి పెడతాను, నేను తీసుకెళ్ళి నాన్నగారికి పెడతానంటాడు. అని పండగ నాన్నగారండి కూర్చోండి నేను పెడతాను మీకు, నాన్నగారండి మీరు కూర్చోండి నేను పెడతానంటాడు. ఆ అమాయక భక్తికి, ఆ స్వాతంత్రానికి తండ్రి మురిసిపోతాడు. అలా ఎలారా నువ్వు వెయ్యి అంటాడు. అంతగా అయ్యో పాపం వాడి చొక్కాతోటి ప్యాంటుతోటి వేశాడు అనుకుంటే కాసి నీళ్ళు దొరుకుతాడు, అంతే కదండి శౌచానికి. అంతేగాని నువ్వు వేయకూడరా మడి అంటాడు ఏంటి అనడు. ఒక స్వాతంత్రం ఉండాలి. భార్య భర్త విషయంలో అంతే. భర్త చాలా గొప్పవాడు, నిస్సందేహంగా భర్త దైవం భార్యకి. అంత మాత్రం చేత ఇలా ఎప్పుడూ చేతులు కట్టేసుకుని యామండి యామండి అని పరమ గౌరవంగా ఏదో స్తోత్రం చేస్తూ మాట్లాడితే అది దాంపత్యం ఎందుకు అవుతుంది? ఒక్కోనాడు ఎంత అనుకూల్యమైన ఏకాంతంలోనైనా కనీసం మీకు చెప్పి ప్రయోజనం ఉందండి, నా మాట వినాలా ఏమన్నా అందనుకోండి, అప్పుడే అది దాంపత్యం కదండి. అప్పుడే అందులో అందం ఉంటుంది. ఆ రొసరొసలోనే ఆ రొసరొసలో ఒక స్వాతంత్రం ఉంది. దాన్ని మీరు విశాల హృదయంతో స్వీకరించి ఆ దాంపత్యం ఆవిష్కరింపబడింది అని మీరు నవ్వుకోవాలి. అంతేగాని ఆవిడ రొసరొస అంటే మీరు కసకస అంటే అలరైపోతుంది, అసహ్యంగా ఉంటుంది. సో దాంపత్యం కూడా అదొక అందమైన అనుభూతి. అలా ఉండగలగడం భర్తకు ఒక మెళకువ. అలా ఉండగలిగినటువంటి భర్త భార్యకి దొరకడం ఆవిడ పూర్వజన్మ తపఫలం. కనుక చూడండి, ఇక్కడ అదే స్వాతంత్రాన్ని సీతమ్మ చూపిస్తోంది. అంతకన్నా మీరు ఇంకో రకంగా దాన్ని మాట్లాడారనుకోండి, అది ఏదో ఇంకో రకంగా బాగుంటుందేమో, కానీ రామాయణంలో చాలా సహజమైనటువంటి పాత్ర చిత్రీకరణకి దగ్గరగా ఉండదు. ఆవిడంది కింత్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. ఇది స్వాతంత్రం. ఎవరు లేరప్పుడు గదిలో, లక్ష్మణుడు కూడా బయట నించున్నాడు, ఇద్దరే ఉన్నారు. అస్తమానం నువ్వు నాకేం చేస్తావులే, పుల్లుంటాయి సింహాలుంటాయి, నిన్ను కష్టపెట్టకూడదు, నేను కష్టపడాలి. ఏమిటండి మాటలు, ఏమిటి మీకు కష్టం అంటే? అసలు రహస్యం నన్ను రక్షించాలని మీరు భయపడుతున్నారా? అక్కడికి వస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? మీ మాటలు వింటుంటే ఇన్ని చెప్పినా నాతో రావద్దంటారేంటి? కింత్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. అసలు మా నాన్నగారు మిమ్మల్ని చూసి పురుషుడు అనుకుని కన్యాదానం చేసేశారు, కానీ మీరు ఆడదేమో అంది ఆవిడ. పురుష రూపంలో ఉన్న స్త్రీవి నువ్వు. అయితే మీరు మాట ఆలోచించండి, నిజంగా అలా పురుషుణ్ణి ఆ సన్నివేశంలో స్త్రీ అంటే అర్థం ఏమిటిదండి? నువ్వు చేతకాని వాడివి, నీకు బలం లేదు, నీకు శౌర్యం లేదని. ఇది సీతమ్మ హృదయం కాదు, స్వాతంత్రం అంతే ఆవిడ హృదయం. ఒక భార్య భర్తతో ఎలా మాట్లాడుతుందో, ఒక స్వాతంత్రంతో ఎలా నిగ్రహిస్తుందో, ఆ నిగ్రహించడాన్ని మీరు కావ్య ప్రయోజనంగా తీసుకుంటే ఆ సీతారాముల యొక్క హృదయాల్ని, వాళ్ళ అలమరికల లేని దాంపత్యాన్ని మీరు అనుభవించగలుగుతారు లోపల. అంతే, అంతకు మించి దాన్ని ఊరికే ఏదో పెద్ద విశేషాన్ని చేసేస్తే ఈ అందం తగ్గిపోతుంది. ఆ తగ్గింపు ప్రయత్నం వాల్మీకి హృదయానికి దగ్గర అని నేను అనుకోవట్లేదు. నీవు సూర్యుని వంక చూసి ఎవరైనా సూర్యుని యందు తేజస్సు లేదు అని అంటే వాడు భ్రమపడ్డాడు, వాడికి సూర్యుని యందు తేజస్సు చూడడం తెలియలేదు. అంతకు తప్ప వీడన్నాడని సూర్యుడిలో తేజస్సు లేకుండా పోయిందా? రామా, ఏదో స్త్రీని కదా మీరు తీసుకెళ్ళటం లేదని అలా అన్నాను, కానీ మీకు తేజస్సు లోట పరాక్రమం లోట. నాకు కావలసిందే మీ భుజముల యొక్క ఛత్రము కింద నేను ఉండడం. కాబట్టి రామ నన్ను అనుగ్రహించండి. రాముడు అన్నాడు. ఇప్పుడు ఇది రాముడు అంటే
సీత, నేనే ఇంకొక మాట అనగలను. ఇక్కడే సీత ఇంకొక మాట జోడించిందండి. నేను పుట్టింట్లో ఉండగా ఒక భిక్షుక కాంత కొంతమంది బ్రాహ్మణులు నా జాతకం చూసి ఈమె కొంతకాలం వనవాసం చేస్తుంది అని అన్నారు. బ్రాహ్మణుల మాట నిజం చేయడానికి నేను వనవాసం చేస్తానండి. ఇది జ్యోతిష్యానికి ఒక చిత్రమైన వాత. ఎందుకో తెలుసా అండి? జ్యోతిష్యం మీరు చెప్తే నిజం అవుతుందా? ఈశ్వరుడు నిర్ణయించిన దాన్ని గ్రహించగలిగిన శక్తి ఈశ్వరుడు చేత మీ యందు ప్రచోదనం అయితే నిజం అవుతుందా? మీరు చెప్తే నిజం అవ్వట్లేదు. ఆయన గ్రహములను ఎలా నడిపించాలనుకుంటున్నాడన్నది మీకు అందితే మీరన్న వాక్కుని ఆయన అలాగే నిజం చేస్తే మీరు ధన్యులవుతున్నారు జ్యోతిష్యం చెప్పి. దాని యందు కూడా ఈశ్వరానుగ్రహమే మీరు చూడాలి. అందుకే జ్యోతిష్యం చెప్తే గాయత్రి ఎక్కువ చేయాలన్నారు. కాబట్టి చూడండి ఎంత చిత్రమైనటువంటి పరిస్థితి ఆవిడండి. ఇప్పుడు నేను బ్రాహ్మణ వాక్కు నిజం చేస్తాను అంటే ఇప్పుడు ఆవిడ ఒక దేవకాంతగా మాట్లాడుతోంది. బ్రాహ్మణుల మాటలు నేను నిజం చేయవలసిన బాధ్యత నా మీద ఉంది, అందుకని నేను దాన్ని నిజం చేస్తాను. కాదు కాదు, నేనే తెలుసు నాకు ఈ విషయం, నాకు ఎప్పుడో వనవాసం ఉందని. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను మానసికంగా పెద్ద అమ్మో వనవాసం ఉంటే కొత్తగా వినలేదు, మీరు విన్నారేమో. ఇప్పుడు మా నాన్నగారు అనుకున్నారే అంటే ఆడదానికి ఎంతైనా లోపల ఒక చిన్న బాధ ఉంటుంది కదండి. ఆయన తండ్రి గారని చెప్పి గౌరవించి వెళ్ళిపోతున్నాడేమో, కానీ మా నాన్నగారని మీరంత పెద్దపీట వేశారు. ఎప్పుడు మా పిన్ని అనలేదు, మా అమ్మనే అన్నారు. మా వాళ్ళు అన్నారు. కానీ మీ వాళ్ళు అనుకున్న వాళ్ళు చివరికి మిమ్మల్ని అరణ్యానికి పంపించారు. కాబట్టి వనవాసం మీరు హఠాత్తుగా విన్నారేమో, ఎందుకంటే మీ వాళ్ళు మిమ్మల్ని వనాలకు పంపిస్తారని మీరు అనుకుని ఉండరు. కానీ మా వాళ్ళు నేను వనవాసానికి వెళ్ళవలసి ఉంటుందని జ్యోతిష్కుల ద్వారా చెప్పించారు ఇప్పుడు. అందుకని నేను సిద్ధంగానే ఉన్నాను. నాకు కొత్తగా భయం ఏమిటి? ఎంత అంతర్లీనంగా పెట్టిందో చూడండి. అలా అత్తవారింటి మీద మాట్లాడితే ధర్మం అవుతుందా? అంతర్లీనం శ్లేష, అంత ప్రకటంగా మాట్లాడదు. ఎంత అందమో అసలు అలా మాట్లాడడం చాలా గొప్ప విషయం అండి. ఎక్కడ దొరికింది? మీరు గట్టిగా అడుగుదాం అనుకున్నారనుకోండి, కుదరదు. చాలా గడుసుగా ఉంటుంది. ఏమండి ఒక 100 రూపాయలు ఇవ్వండి, నేను ఏదో పూజ చేసుకుంటాను గుడికెళ్ళి, మీకు ఆ 100 రూపాయలు మీ జీతం ఇచ్చేగానే జీతం రాగానే తిరిగి ఇచ్చేస్తానని అనుకోండి భార్య. ఎంత గడుసుగా ఉందన్నమాట. ఆయన 100 రూపాయలు ఇవ్వడం ఏమిటి, ఇవిడు పూజ చేసుకోవడం అంటే ఆయన జీతం రాగానే ఇవి ఇచ్చేస్తుంది 100 రూపాయలు. ఆయన జీతం పట్టుకొచ్చి ఇవిడికి ఇస్తే ఇవి ఇస్తుంది అనమాట ఆయన 100 రూపాయలు. అలా ఎంత గడుసులో మాట్లాడిందో చూడండి. మాకు పుట్టింట్లో జ్యోతిష్కులు చెప్పారు అది నిజం చెయ్యాలి, అందుకు నేను వస్తాను వనవాసానికి. ఇవన్నీ విని రాముడు అన్నాడు, ఇలా ఉండకపోతే సీతారాముల దాంపత్యంలో మాటయందు కూడా తొట్టుపడని స్వభావం సీతమ్మయందు, ఆ దాంపత్యమునందు స్వాతంత్రము ఆవిష్కరించకపోతే నరుడి యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా మీరు ఆవిష్కరించలేరు. ఆ ఘట్టమునందు అది పరిపూర్ణత. ఇప్పుడు రాముడు అన్నాడు, సీత నాకు తెలుసు నీ హృదయం, ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. సీతమ్మ హృదయం ఎప్పుడూ రాముడికి తెలుసు, సీతమ్మ పవిత్రత రాముడికి ఎప్పుడూ తెలుసు. కానీ నేనే ముందు వచ్చి సీత 14 ఏళ్ళు మా వాళ్ళు అరణ్యానికి వెళ్ళిపోమన్నారు, పెట్టి సర్దేసుకో వెళ్ళిపోదాం అని ఎందుకు అనలేదో తెలుసా? భర్త అలా భార్యతో మాట్లాడకూడదు కనుక. ఎంత మర్యాద పురుషులకు నేర్పాడో చూడండి ఆయన. ఇవాళ మనం వేస్తే ప్రపంచంలో ఎంత విచిత్రంగా ఉంటుందంటే, భార్య అనబడేటటువంటి స్త్రీ తన జీవితంలో కష్టసుఖాలు పంచుకునేటటువంటి స్త్రీని 10 మందిలోకి వెళ్ళినప్పుడే బాగా ఈసడించి మాట్లాడతారు కొంతమంది. ఇంట్లో బాగానే ఉంటాడండి, మీరు ఇంట్లో చూసారనుకోండి బాగానే మాట్లాడతాడు. ఏమాయ్ లక్ష్మి, ఏమాయ్ సరస్వతి అంటాడు, ఏమాయ్ చిలక, ఏమాయ్ పిలక, ఏదో ముద్దు పేర్లు పెట్టి పిలుస్తాడు. అక్కడ వరకు బాగానే ఉంటుంది. మీరు తిరుపతి తీసుకెళ్లారు అనుకోండి మీతో, ఇంకక్కడి నుంచి నీకు బుద్ధి ఉందా లేదా అంటుంటాడు. పాపం ఆవిడ ఎర్రటి ముఖం అయిపోతుంది, పెట్టి తాళాలు ఎక్కడ పెట్టావు అని ఇంకా నోటి వెంట రాకూడని మాటలన్నీ వచ్చేస్తుంటాయి. కసురుకుంటూ ఉండడం, నిందించేస్తూ ఉండడం. లేకపోతే ఏమండి ఒక్కసారి ఇంత దూరం వచ్చాం కదా, కోదండ రామాలయం చూద్దామని నాకు ఎప్పటి నుంచో ఉంది, మీరు ట్యాక్సీ మాట్లాడుతున్నారు కాబట్టి కోదండ రామాలయానికి కూడా మాట్లాడండి అని అనుకున్నాడు. నీ మోహన్ నీకు ఎవరు చెప్పి, నీకేం తెలిసి ఏం చూడాలో నీ చూపించింది చూడు, నీకోటి తెలిసి అంటే నువ్వు ఎక్కడ విన్నావో నీకు ఇవన్నీ అంటే ట్యాక్సీ వాడు కూడా ఓ విరినవును అవుతాడు. మొగుడు తాని గొప్ప ఎక్కడి నుంచి వస్తుంది భార్యకి నీకు అది ఉంటే ట్యాక్సీలో కూర్చున్నాక నీకు తెలియదే ఏవి ప్రధానమో మన టైంకి సరిపోయేటట్టుగా నేను అవి చెప్పాను. ఈ మాట వచ్చినప్పుడు మనం తప్పకుండా పెడదాం. అది మంచిదే, నువ్వు చెప్పింది ఎక్కడ విన్నావో మంచి విషయం విన్నావు, కానీ అంతకన్నా మంచి దేవాలయాలే నేను నిర్వహించాను, ఇవి చూద్దాం మనం అని మీరు మాట అన్నారనుకోండి, మీ భాగ్యం ఊడిపోయిందే. ఎంత సంతోషం. నలుగురు ఇంటికి వచ్చేటప్పటికి ఉసే
ఉసే నీ మోహం ఎంతసేపే కాఫీ పెట్టడం, ఎంత అధిక ఎంత పనికి